మిత్రులందరికీ సామాజిక విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచ మేధావి, ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఏప్రిల్ 14వ తేదీన దేశంతో పాటు ప్రపంచమంతా చాలా ఉత్సాహభరితంగా జరుపుకోబోతున్న సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవిత విశేషాలని, ఆయన నుండి నేటి తరం నేర్చుకోవాల్సిన పాఠాలని, ఆయన జీవిత లక్ష్యాలు, ఆశయాల్ని మొత్తం సమాజానికి తెలియజెప్పాలనేటువంటి ఒక సదుద్దేశంతో నేను మీ అందరి ముందు మాట్లాడుతున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం రాజ్యాంగాన్ని రాశాడు, రిజర్వేషన్లను ఇచ్చాడు కాబట్టి అంబేద్కర్ అంటే దేవుడు. అంబేద్కర్ని దేవుడు చేసేటువంటి పని ఇవాళ యువతరం ఒక పని కట్టుకొని గ్రామాన అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పేటువంటి పనిలో పడింది. అసలు అంబేద్కర్ యొక్క జీవిత లక్ష్యాలు ఏమిటి? అంబేద్కర్కి ప్రపంచం గర్వించదగ్గ స్థానం ఎందుకు వచ్చింది? ఇవాళ అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం ఎదుట 300 అడుగుల స్థలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని నెలకొల్పారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఐక్యరాజ్య సమితి ద వరల్డ్ నాలెడ్జ్ డే అని చెప్పేసి అంతర్జాతీయ విజ్ఞాన దినంగా పేర్కొన్నది. రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ తన ఛాంబర్లో తన సీటు వెనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టుకున్నాడు. ప్రపంచంలో వివిధ దేశాల్లో అంబేద్కర్ యొక్క ఔన్నత్యం దశ దిశలా వ్యాప్తి జరుగుతున్నది. ఎందుకు ఇంత కీర్తి ప్రతిష్టలు అంబేద్కర్కు వచ్చాయి? అంబేద్కర్ యొక్క అసలు లక్ష్యాలు ఏమిటి? వీటన్నిటిని కూడా నేటి యువతరం నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పని ఏమిటంటే, అంబేద్కర్ అంటే ఇంతకుముందే చెప్పినట్లు రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు ఇచ్చాడు, అంబేద్కర్ అంటే దేవుడు, అంబేద్కర్ వారసులం అని చెప్పేటువంటి వాళ్ళందరం ఎక్కడ బంధించబడుతున్నాం? అంబేద్కర్ జయంతులు వచ్చినప్పుడు, అంబేద్కర్ వర్ధంతులు వచ్చినప్పుడు పూలదండలు వేసి హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం కానైతే అంబేద్కర్ మొహాన్ని కూడా కనపడనంతగా పూలదండలు వేస్తున్నారు జయంతులు, వర్ధంతుల సందర్భంగా. అంబేద్కర్కి అంత బాగా దండలు పెట్టి ఇక మా పని అయిపోయింది అనుకునేటువంటి వాళ్ళు ఇంకా అంబేద్కర్ వారసులమనే చెబుతున్నారు. అదేవిధంగా అంబేద్కర్ వారసులంటే ఉపకులాల వారిగా సంఘాలు పెట్టే వాళ్ళు కూడా అంబేద్కర్ యొక్క బొమ్మని తమ లెటర్ ప్యాడ్లలో బంధిస్తున్నారు, తమ విజిటింగ్ కార్డులలో బంధిస్తున్నారు. అంబేద్కర్ ఆశయం అంటే కులాలను స్థిరీకరించడం, కులాల్ని బలపరచడం, తమ కులం యొక్క గొప్పతనం చెప్పడం, ఇటువైపుగా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంబేద్కర్ బ్రతికున్నంత కాలం అంబేద్కర్ను తీవ్రంగా విమర్శించిన వాళ్ళు, అంబేద్కర్ని అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన వాళ్ళు ఇవాళ అంబేద్కర్ని ఎవరెస్ట్ అంత ఎత్తులో కీర్తిస్తున్నారు. ఎందుకు అంబేద్కర్ను వాళ్ళు కూడా కీర్తిస్తున్నారు? చివరికి అంబేద్కర్ సిద్ధాంత విరోధిగా ఉన్నటువంటి, పుట్టడం నా చేతుల్లో లేక హిందువుగా పుట్టానో కావచ్చు నాకు తెలియదు, కానీ హిందువుగా మాత్రం నేను ఎట్టి పరిస్థితులలో చావను అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1935లోనే శపథం చేసి లక్షలాది మందితోటి 1956 అక్టోబర్లో
ఇక 2-3 నెలలకు చనిపోతా అనేటువంటి టైంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్షలాది మంది వాళ్ళ యొక్క అనుచర గణంతో బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. అంటే అలాంటి ఏ హిందూ మతాన్ని అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాని మూలాలు ఎక్కడున్నాయని వెతికాడో, ఆ మూలాలను మొత్తం కూడా ఎట్లా తగలబెట్టాడో, ఆ మూలాలు ఈ దేశానికి పనికి రావని ఎప్పుడైతే చెప్పాడో, ఆ మతాన్ని విశ్వసించేటువంటి వాళ్ళు కూడా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కీర్తిస్తున్నారు, కొలుస్తున్నారు. అంటే సిద్ధాంత విరోధులు కూడా, ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్ కూడా అంబేద్కర్ను కొలుస్తున్నది. దళిత మోర్చా పేరిట బీజేపీ, సామాజిక సమరసత వేదిక పేరిట ఆర్ఎస్ఎస్ ఇవాళ అంబేద్కర్ను కొలుస్తున్నారు. అంబేద్కర్ను మొత్తం జీవితాన్ని దారబోసిందే. అంబేద్కర్ ఒకటే మాట చెప్తాడు, ఈ దేశంలో నాకు, ఈ దేశ ప్రజలందరికీ 2 శత్రువులు ఉన్నారు. ఒకటి బ్రాహ్మణిజం నా శత్రువే కాదు, ఈ దేశ ప్రజలందరి శత్రువు అని ప్రకటించాడు. రెండోది క్యాపిటలిజం నా శత్రువు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించాడు. అంటే బ్రాహ్మణిజానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, అంబేద్కర్ ఖండాన ఖండించినటువంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నది, అంబేద్కర్ గురించి ఎందుకు కీర్తిస్తున్నది? ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఒక మహానుభావుడికి అంబేద్కర్ భౌతికంగా లేకపోయినా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా దశలో పెరుగుతున్నటువంటి ప్రతిష్టని, దాన్ని కూడా వాళ్ళు తమ మైలేజ్కి ఉపయోగించుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితోటి వాళ్ళ మనువాదులుగా ఉన్నటువంటి వాళ్ళు, బ్రాహ్మణిజాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు, కులాల్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు, కుల వైషమ్యాల్ని సృష్టిస్తున్న వాళ్ళు కూడా ఇవాళ అంబేద్కర్ని కీర్తిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అందువల్ల బ్రాహ్మణిజం, క్యాపిటలిజం నా శత్రువులని ప్రకటించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇవాళ మనువాదులుగా ఉన్నటువంటి బ్రాహ్మణిజాన్ని కాపాడుతున్న శక్తులు కూడా కీర్తిస్తున్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. అంటే అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక ప్రజా సంఘాలు ఇవాళ అంబేద్కర్ని కీర్తిస్తున్నాయి. ఏమిటి అంబేద్కర్ యొక్క ఈ దేశానికి అందించినటువంటి కాంట్రిబ్యూషన్ ఏమిటి? ప్రపంచంలో 230 దేశాలు ఉన్నాయి. ఈ 230 దేశాల్లో మిగతా 229 దేశాల్లో ఎక్కడ కులం లేదు. కేవలం భారతదేశంలో మాత్రమే కులం ఉన్నది. భారతదేశంలో ఎవరు పుట్టాలన్నా ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే. తాను పుట్టిన కులం ఆధారంగా గౌరవిస్తారు. తాను పుట్టిన కులం రెడ్డి అయితే, కమ్మ అయితే, వెలమ అయితే, బ్రాహ్మణ అయితే, క్షత్రియ అయితే, వైశ్య అయితే గౌరవించబడతారు. తాను పుట్టిన కులం చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, మాదిగ, మాల ఇట్లాంటి తరగతుల్లో పుడితే అవమానిస్తారు. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో నెలకొని ఉన్నది. అందుకే మీరు చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితం యొక్క ముఖ్య ఘట్టాల్ని మనం పరిశీలిస్తే తన జీవిత లక్ష్యంలో ఒకటే పెట్టుకున్నాడు, ఈ దేశంలో కుల నిర్మూలన జరగకుండా ఏ రాజకీయ విప్లవం జయప్రదం కాదు, ఏ సాంఘిక విప్లవం జయప్రదం కాదు. రాజకీయ విప్లవాలు ఏది జయప్రదం కావాలంటే ముందు సామాజిక సాంస్కృతిక విప్లవాలు జయప్రదం కావాలి అని చెప్పేసి అంటాడు. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ కుల వ్యవస్థను అంతం చేయడమే తమ జీవిత లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకురాదలిచాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రం మౌ అనేటువంటి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించాడు. మనందరికీ తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్ననాటి నుంచి అనేక కులవివక్ష అంటరాని తనాన్ని అనుభవించాడు. ప్రత్యక్షంగా కులవివక్షను అనుభవించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకటే మాటలో చెప్పాలంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ బార్డర్లో ఉన్నటువంటి మౌ పట్టణం, ఆ బార్డర్ అంతా పీష్వాల పరిపాలనలో ఉండేటువంటి ప్రాంతం.
అంటే గట్టి భూస్వామ్య వ్యవస్థకు పునాదిగా ఉన్నటువంటి ప్రాంతం అది. కుల వ్యవస్థ వేళ్ళూనుకొని ఉండి కులపరమైనటువంటి ఆచార సాంప్రదాయాలు బలంగా అమలు చేస్తున్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలోనే ఈ దేశానికి కారు చీకటిలో కాంతిరేఖలాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించాడు. ఆ రోజే ఈ దేశానికి వెలుగు అనేటువంటిది మనకి కనిపిస్తుంది. ఈ శూద్ర కులాల్లో పుట్టినటువంటి అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వెలుగు తారలాగా కనిపించాడు. ఆయన చిన్ననాటి నుంచే కులవివక్షణ అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. పాఠశాలలో జాయిన్ చేపిస్తే, అంబేద్కర్ని పాఠశాలలో జాయిన్ చేపిస్తే ఒకటే క్లాసులో 250 మంది స్టూడెంట్స్ ఉంటారు. మాస్టర్ ఒక లెక్కేస్తాడు. మాస్టర్ అంటే అప్పటి వరకు చదువుకున్నటువంటి వాళ్ళందరూ బ్రాహ్మణులే, కింది కులాలు ఎవరు చదవలేదు. చదివితే నాలుక గొయ్యాలి, వింటే చెవుల్లో సీసం పోయాలనేటువంటి ఒక మను అధర్మ శాస్త్ర శ్లోకాలన్నీ ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి టైంను మనం చూసాం. కాబట్టి ఆ క్లాసులో కూర్చున్నటువంటి వాళ్ళందరూ క్లాసులో కూర్చుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం కిటికీ పక్కన కూర్చొని చదువుకోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ఈ కరెంటు లేదు, ఈ స్తంభాలు లేవు, ఈ వెలుతురు లేదు. లాంతర్ కింద కూర్చొని చదువుకోవాల్సి వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఓ లాంతర్ దగ్గర కూర్చొని చదువుకోవాల్సి వచ్చింది, దీపం దగ్గర కూర్చొని చదువుకోవాల్సి వచ్చింది. అలాంటిది కిటికీ పక్కన అంబేద్కర్ కూర్చుంటే మాస్టర్ ఒక లెక్కేశాడు. ఆ మాస్టర్ లెక్కేస్తే ఈ లెక్క తీయండి అని చెప్పేసినట్టు ఎవరు తీస్తారని చేయలేబట్టమంటే ఎవ్వరు తీయలేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే నేను తీస్తా అని అంటాడు కిటికీ పక్కన కూర్చొని. ఏది తీద్దురా అని చెప్పేసి మాస్టర్ పిలితే ఈ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి టిఫిన్ బాక్సులన్నీ పక్కన ఉన్నాయట. ఆయన ఇటుపక్క నుంచి వస్తే ఈ టిఫిన్ బాక్సులు బయలుపడతాయి, కాబట్టి ఇట్ట తిరిగి రావాలంటే అట్ట తిరిగి వచ్చి లెక్క తీసింది మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఆయన బ్రదర్ ఇద్దరు కలిసి నడిచి వెళ్తూ ఉంటే ఒక ఎడ్ల బండి పోతుంది. ఎడ్ల బండి ఆపంటే ఆపుతాడు. ఆ ఎడ్ల బండి నడిపేవాడు ఎడ్ల బండి ఎక్కగానే మొట్టమొదటి మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, ఏం బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీది ఎక్కడా అని అడుగుతారు. కానీ భారతదేశంలో మొట్టమొదటి మాట మీరు ఏమిటోళ్ళు అని అంటారు. ఏమిటోళ్ళనో ఎదుటోడు అడుగుతాడు. చెప్పేవాడికి ఏముంటుందో తెలుసా? తల్లిదండ్రులు నూరిపోసేటువంటి మాట ఏమిటంటే, అరే కొడుక ఎన్ని తప్పు చెప్పినా కులం మాత్రం తప్పు చెప్పకు, నీ గొంతు మీది కత్తి వచ్చినా కులం తప్పు చెప్పకని కన్న తల్లిదండ్రులు 3000 సంవత్సరాలుగా వంశపారంపర్యంగా నూరిపోస్తున్నారు. కాబట్టి ఎడ్ల బండి ఎక్కగానే ఆ ఎడ్ల బండి నడిపేవాడు ఏమిటోళ్ళు అన్నారు. ఎన్ని తప్పు చెప్పినా కులం తప్పు చెప్పొద్దు. కాబట్టి అంబేద్కర్ సోదరుడు చెప్పాడు, మేము మహర్ అని చెప్పేసి అని అన్నాడు. మహర్ అనగానే ఇప్పుడు చాలా సంఘాలు కులాల వారిగా ఉపకులాల వారిగా సంఘాలు పెట్టి ప్రపంచ మేధావిని, ప్రపంచ విజ్ఞానవేత్తని, ప్రపంచ తత్వవేత్తని ఒక సబ్ క్యాస్ట్కి బంధిస్తున్నారు మన సోదరులు. కాదు, ఆడ మహర్ అంటే ఒక అంటరాని కులం. భారతదేశంలో మహర్ అంటే మాల కాదు, చమర్ అంటే మాదిగ కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాల కులస్తుడు అసలే కాదు, జగ్జీవన్ రావు మాదిగ కులస్తుడు అసలే కాదు. అంటరానితనాన్ని అనుభవిస్తున్న క్యాస్టులు భారతదేశంలో 1500 క్యాస్టులు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. అందులో ఒక కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మహర్ కులస్తుడు, అంటరాని కులస్తుడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మహర్ అని చెప్పగానే బండి నడుపుతున్నటువంటి వ్యక్తి ఆపేసి పగ్గాలు బట్టి గుంజి ఆపేసి దానికి ఉన్న సన్నగోయలు ఉడబికి వీళ్ళని కొడతారు. వెళ్ళిపోండి, మా బండి మీరు ఎక్కారు, మా బండి మైలబడ్డది, చెరలో పసుపు నీళ్ళతోటి కడుక్కోవాలని చెప్తాడు. అప్పుడు అదే నేను చెప్పేది, వీళ్ళిద్దరు అంబేద్కర్ అన్నయ్య ఇద్దరు కలిసి వెళ్తారు. ఒక ఇంటికి ధూపు అవుతుందని మంచినీళ్ళకి వెళ్తే ఒక తల్లి చెంబుతో నీళ్ళు ఇస్తుంది. చెంబుతో నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగుతూ ఉంటేనే వాళ్ళ బ్రదరు తమ్ముడు ఏడుస్తున్నాడు కదా అని నీళ్ళు తాగమని చెప్పి నీళ్ళు ఇస్తుంటేనే మీరేమిటోళ్ళు అని చెప్పేసాను అంటది. ఏమిటోళ్ళు అని చెప్పేసానంటే డైరెక్ట్ చెప్పేస్తాడు మహారాన్ని. మహర్ అనగానే కట్టెతోటి చెంబును కొట్టేస్తుంది. కట్టెతోటి చెంబును కొట్టగానే చెంబుతో నీళ్ళు కింద పడతాయి. వెళ్ళిపోండి అంటరానోళ్ళు మా వాకిలు దొక్కారు, వాకిలు మైలబడ్డదని చెప్పేసానంటది. అప్పుడు ఒక చెరువులో మంచినీళ్ళు ముంచుకుందామని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ పోతాడు. ఆ చెరువు మీద కాపలా ఉన్న వ్యక్తి అంటాడు, మీరు మహర్ కులస్తులు లోపలికి రావద్దు, నేను లోపలున్న నీళ్ళని కుండతో తీసుకొచ్చి మీకు దోశలతో పోస్తా, అట్లా తాగండి అంటారు. అప్పుడే అంబేద్కర్కి ఆలోచన వచ్చి తన అన్నయ్యను ప్రశ్న అడుగుతాడు, ఈ చెరువు అంటే ఊరు ప్రజలందరి సొత్తు కదా,
మనల్ని మరి మంచినీళ్ళు ఎందుకు ముట్టుకొనియట్లేరు, తాగనియట్లేదు అని చెప్పేసి అని అడుగుతాడు. ఆ చెరువులో నీళ్లు ముట్టుకొనియలేదు. ఆ నుంచి వస్తూ వస్తూ ఒక గుడి కనిపిస్తే గుడిలో చేతబాయి ఉంటుంది. ఆ చేతబాయితోటి మంచినీళ్ళు తెచ్చుకుందాం అని పోతే గుడి మెట్ల మీద ఉన్నటువంటి పూజారి గున్న ఉరికొచ్చి బయటికి, మీరు అంటరానోళ్ళు గుళ్ళోకి వస్తే దేవుడు మైల పడిపోతాడు, దేవుడు గుళ్ళకెళ్ళి వెళ్ళిపోతాడు అని చెప్పేసి అంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈరోజు ప్రపంచ మేధావిగా చరిత్రకెక్కినటువంటి ఒక సుప్రసిద్ధ తత్వవేత్త బాబాసాహెబ్ అంబేద్కర్ నీ బడిలో చదువుకోనివ్వలేదు, గుడిలోకి రానివ్వలేదు, మంచినీళ్ళు ముట్టుకోనివ్వలేదు, బహిరంగ ప్రదేశాల్లో మనిషిని మనిషిలాగా చూడలేదు, కుక్క కంటే నీచంగా ఈ దేశంలో మనిషిని కూడా చూసినటువంటి దుర్మార్గమైనటువంటి మొత్తం చట్టాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అవపోసన పట్టాడు అంబేద్కరు. అందుకే ప్రతి వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి వివక్ష పైన కత్తిగట్టి యుద్ధం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే మీరు చూడండి, మంచినీళ్ళ పోరాటం. మహారాష్ట్రలో మహద్ పట్టణం ఉంటుంది. మహద్ పట్టణంలో చౌదార్ చెరువు ఉంటుంది. ఆ చెరువులో దళిత మహిళలు మంచినీళ్ళు ముంచుకున్నారనే పేరిట అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు, మీరు ఈ నీళ్లు ముట్టుకోవడం ద్వారా దీంట్లో మైల పడ్డది కాబట్టి ఆవు పేడ తీసుకొచ్చి దాంట్లో కలుపుతారు, ఆవు మూత్రం తీసుకొచ్చి దాంట్లో కలుపుతారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, పెరియార్ను గుర్తు చేసుకుంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. తమిళనాడులో సామాజిక సాంఘిక విప్లవకారుడు ఉన్నటువంటి మహానుభావుడు పెరియార్ని గుర్తు చేసుకున్నాడు. ఎవరికైనా కానీ ప్రతి తలకాయలో మెదడు ఉంటుంది, మెదడులో బుద్ధి ఉంటుంది. కానీ మత ఉన్మాదం ఎక్కినటువంటి ఎవరికైనా ఏముంటుంది అని చెప్పేసానంటే, మెదడులో ఉండే బుద్ధి మోకాళ్ళ కిందికి జారుతుంది, అప్పుడు మెదడు ఖాళీ అవుతుంది, ఆ మెదడుకు మాత్రం ఉన్మాదం ఎక్కుతుంది, మత ఉన్మాదం ఎక్కుతుంది అని చెప్పేసి అంటాడు. అదే ఎక్కింది. మనుషులు తాగాల్సిన నీళ్ళల్లో ఆవు పేడ ఆవు మూత్రం కలిపి మీరు మనుషులకి మంచినీళ్లను దూరం చేసినటువంటి నీచులురా మీరు అని చెప్పేసి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు. అని అసలు మంచినీళ్ళు ముట్టుకోకుండా ఉండటానికి బలమైన కారణాలు ఏమిటి, దీని యొక్క అసలు మర్మం ఎక్కడుంది? అందుకే మీరు చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో సింధోళ్ళు కథ చెప్తే బాలనాగమ్మ కథ చెప్తారు, సింధు యక్షగాన కళాకారులు. దాంట్లో మాయల పకీర్ పానం ఎక్కడుందంటే చిలకలో ఉందంటాడు. అంటే చిలకని గిలగిల పట్టుకుంటేనే, పిసికితేనే మాయల పకీర్ గిలగిల కొట్టుకుంటాడు అనేది అర్థమైంది. అట్లనే దళితుల్ని మంచినీళ్ళు ముట్టుకోకుండా ఉండటానికి ఉన్నటువంటి మూలాలు ఎక్కడున్నాయి, ఆ మూలాల్ని పట్టుకోవాలనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు యొక్క లక్ష్యం. అందుకే అప్పుడు అంబేద్కర్ ఏం చేస్తాడు, మహద్ చెరువు పోరాటానికి మీరు మమ్మల్ని మంచినీళ్ళు ముట్టుకోవద్దన్నారు కాబట్టి మేము వెనక్కి పోయే ప్రసక్తే లేదు అనే ఆ పేరిట మొత్తం మహిళల్ని సమీకరించి బిందెలతోటి ఆ మంచినీళ్ళ పోరాటానికి పోతాడు. పోయే ముందు మొత్తం మహిళా లోకానికి, వేలాది మంది మహిళా లోకానికి, వచ్చినటువంటి యువతరానికి ఆయన ఒక సందేశం ఇస్తాడు. ఈ దేశానికి మనుస్మృతి అనేటువంటిది ఒక గ్రంథం. అది మనుస్మృతి కాదు, అది అధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం కాదు. ధర్మం పేరిట ఈ దేశంలో దళితుల్ని, బలహీన వర్గాల్ని, శూద్రుల్ని అణిచివేసినటువంటి శాస్త్రం అది. దాంట్లో రాయబడ్డటువంటి ప్రతి అంశం, ప్రతి పదం ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రుల్ని అణిచివేయటం కోసం ఉన్నటువంటి అంశాలే అని చెప్పేసి ఆలోచించి ఆ మంచినీళ్ళ పోరాటానికి పోయే ముందే మనుస్మృతిని తగలబెట్టి, దాని మీద అగ్గిపుల్ల గీకి తగలబెట్టి మొత్తం మహిళలతోటి దాని కాళ్ళతోటి తొక్కిచ్చేటువంటి పని చేసిండు. అంటే ఈ దేశంలో మనుస్మృతి అనేది అంతం కాకుండా ఈ దేశ ప్రజలు మనుషులుగా బతకలేరు. ఫస్ట్ మనుషుల్ని మనుషులుగా కాకుండా కుక్కల కంటే నీచంగా చూసినటువంటి దుర్మార్గమైనటువంటి శాస్త్రం మనుధర్మ శాస్త్రం. దాన్ని ఖచ్చితంగా ఈ దేశం నుంచి తరమకపోతే, అది ఈ దేశం నుంచి వదిలిపెట్టకపోతే ఈ దేశంలో మనుషులుగా ఉండరు. మనుషుల్ని ముక్కలు చేస్తుంది, కులాల వారీగా విభజిస్తుంది, అంటరానోళ్ళుగా చూస్తుంది అనేటువంటి విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అగ్గిపుల్ల గీకి మనుస్మృతిని తగలబెట్టాడు. 1927 డిసెంబర్ 25వ తేదీన మహద్ చెరువు పోరాటం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని దానం చేయటం అనేటువంటి జరిగింది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి వివక్షకు వ్యతిరేకంగా ఒక పోరాటం నడిపిండని చెప్పడానికి ఇది ఒక మూల కారణం. ఇక రెండో అంశం, నాసిక్లో కాలారాం దేవాలయం ఉంటుంది.
ఆ దేవుని గుడిలోకి దళితులు పోతే మైలపడుతుంది, దేవుడు గుడిలోకి వెళ్ళిపోతాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, దేవుడు అందరినీ ప్రజల్ని కన్నట్టే మమ్మల్ని కూడా కన్నాడు కదా, సకల సృష్టికర్తయగు దేవుడు మేవొస్తే ఎందుకు పరారా వెళ్ళిపోతాడు, మేవంటే అంత భయం ఎందుకున్నది దేవుడికి, కాబట్టి మేము వచ్చి తీరుతామని చెప్పేసి నాసిక్లో ఉన్నటువంటి కాలారాం దేవాలయ పోరాటంలోకి మహిళలందరినీ పురుషులందరినీ తీసుకొని వేల సంఖ్యలో గుడి పోరాటం నడుపుతాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ప్రతి వివక్షకు వ్యతిరేకంగా ఒక విప్లవాత్మకమైనటువంటి పోరాటాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే అంబేద్కర్ అంటే పై వంశాలు, నేను ఇంతకుముందే చెప్పినట్టు రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు ఇచ్చాడు అనేది దీని చుట్టూ చెప్తున్నారు. అంబేద్కర్ 1891లో పుట్టిన కానుండి 1956లో చనిపోయే వరకు 65 ఏళ్ల కాలంలో, ఆయన 66-67 ఏళ్ల కాలంలో ఆ పై 50 నుంచి 56 వరకు, అంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం కానీ రిజర్వేషన్లు కానీ అప్పుడు ప్రవేశపెట్టబడ్డాయి. అంటే ఆయన ఒక 6 ఏళ్ల జీవితం గురించి చెప్పి ఆయన మొత్తం జీవితాన్ని అధాపాతాళంలోకి తొక్కుతున్నారు మన సోదరులు, సంఘాలు, వ్యవస్థలు, రాజకీయ పార్టీలు ఈడి వరకు చూస్తున్నారు. అంబేద్కర్ అంటే కేవలం రాజ్యాంగమో కేవలం రిజర్వేషన్లు మాత్రమే కాదు. అంబేద్కర్ అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మూల కారణం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడ్డదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మూల కారణం. ఈ దేశం లౌక్యతత్వంతో ఉన్నది అంటే భిన్న మతాలకి, ఆచారాలకి, సాంప్రదాయాలకు నిలవైనటువంటి ఈ దేశం ఏకోన్ముఖంగా నిలబడ్డది అని చెప్పేసినంటే భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాయటం వల్లే నిలబడ్డది. అందువల్ల అంబేద్కర్ను కొన్ని పరిమితమైనటువంటి అంశాలకే కుదించి అసలు ఆయన లక్ష్యాలన్నింటినీ కూడా వమ్ము చేసేటువంటి పద్ధతులలో ఆయన లక్ష్యాలని తొక్కిపట్టేటువంటి పనిని ఇవాళ తెలిసో తెలియకో సంఘాలు చేస్తున్నాయి, రాజకీయ పార్టీలు దురుద్దేశపూర్వకంగానే ఆయన మీద ఆ పని చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంబేద్కర్ గురించి కాస్త లోతుల్లోకి వెళ్ళి మనం మాట్లాడితే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసే ముందు 110 దేశాల రాజ్యాంగాలను చదివిండి. ఎందుకంటే అంబేద్కర్ గొప్ప మేధావి కావడానికి ఇదే గొప్ప విషయం ఏమిటంటే, ప్రపంచంలో అత్యంత పెద్ద లైబ్రరీ లండన్లో ఉంది. లండన్లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను చదివినటువంటి మహోన్నత మేధావులు ఇద్దరు. ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే మరొకరు కార్ల్ మార్క్స్. అన్ని పుస్తకాలు చదివినటువంటి మహోన్నత మేధావులు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి తాత్వికవేత్తలు అనేక మంది ఆ లండన్ లైబ్రరీకి వచ్చి చదువుకొని వెళ్ళేటువంటి వాళ్ళు. అలాంటి ఒక మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అయిన భారతదేశంలో అంటరాని వాడిగా మిగిలిపోతున్నాడు. అంబేద్కర్ ఎందుకు మిగిలిపోతున్నాడు? అదే ఇండియాలో ఎవరు పుట్టాలన్నా ఏదో కులంలో పుట్టాలి కాబట్టి, అంబేద్కర్ మహర్ కులంలో పుట్టాడు కాబట్టి ఇది ఆయన ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటి అవమానాల్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాకు, ఆస్ట్రేలియాకు, పక్క దేశాలకు అన్నిటికి కూడా తిరిగి వచ్చాడు. మా దేశానికి 200 ఏళ్ళు బ్రిటిషర్లతో పోట్లాడి స్వాతంత్రం సంపాదించాం కాబట్టి రాబోయే మా స్వయం పాలన ఎలా ఉండాలి అని చెప్పేసినంటే మా దేశానికి ఒక ప్రణాళిక, ఒక కార్యక్రమం లేదా ఒక ముసాయిదా రాజకీయ రాజ్యాంగాన్ని రాయాలి, మా దేశ రాజ్యాంగాన్ని. కాబట్టి మీ దేశంలో ఎవరైనా మేధావి ఉన్నారా అని చెప్పేసి అడగడానికి పోయిండు. పోతే మహాత్మా గాంధీని ఆ దేశ ప్రజలు అక్కడ ఉన్నటువంటి మాట్లాడినటువంటి ప్రతి మేధావి, ఏవా మహాత్మా గాంధీ నీ కళ్ళు లేవానే, నీకు బుర్ర లేదానే, ఈ ప్రపంచం మొత్తం తాత్విక చరిత్రనంతా కూడా అవపోసన పట్టినటువంటి ఒక గొప్ప మేధావి మీ దేశంలో ఉన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తిరిగి నీ దేశానికి వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అప్పుడు జ్ఞానోదయం అయినటువంటి మహాత్మా గాంధీ భారతదేశానికి వచ్చి అంబేద్కర్ని వచ్చి కలిసి అప్పుడు చెప్తాడు అంబేద్కర్ని, అప్పుడు అడుగుతాడు అంబేద్కర్ని, ఓ అంబేద్కర్ మహానుభావుడా, నువ్వు ఈ భారత రాజ్యాంగాన్ని రాసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, నీతో పాటు 7గురితోటి ముసాయిదా కమిటీ వేస్తున్నామని చెప్పారు. భారత రాజ్యాంగం రాయటానికి అంబేద్కర్ మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. 110 దేశాల రాజ్యాంగాల్ని రాసి చదివిండు. కులంకుశంగా సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్ని రకాల అంశాలని కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఇప్పుడున్న రాజ్యాంగం మాత్రమే అంబేద్కర్ రాయలేదు, ఇదే గుర్తుపెట్టుకోవాల్సింది మనం.
బాబాసాహెబ్ యొక్క అంబేద్కర్ యొక్క అత్యున్నత లక్ష్యాలని అనేక పుస్తకాల రూపంలో ఉన్నాయి. 18 గ్రంథాలు సంపుటాలు వచ్చినాయి. మనకి తెలుగు అకాడమీ ప్రచురించి మనందరి ముందు పెట్టింది. మొత్తం నేటి యువతరం లైబ్రరీలలో పెట్టి గంటలు గంటలు అంబేద్కర్ యొక్క ఆలోచనలని చదవాల్సినటువంటి అవసరం మన పైన ఉన్నది. అలాంటి గొప్ప మేధావికి 7గురితో కమిటీ ఇస్తే ఒకడు చదవలేక రాయలేక విదేశాలకు పారిపోయిండు, ఒకడు ఆరోగ్య సమస్య అని చెప్పేసి ఇంటికాడు ఉండిపోయిండు, ఇంకొకటి నేను రాయలేనని చెప్పి చేతులు ఎత్తేసిండు. కానీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసిండు. ఇప్పుడున్న రాజ్యాంగాన్ని, ఆయన మొత్తం రాసిన రాజ్యాంగాన్ని ఆనాటి కాంగ్రెస్ అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? అంబేద్కర్ జీవిత లక్ష్యాల్లో ముఖ్యమైనటువంటి 2 అంశాలు ఉన్నాయి. అది ఈ దేశంలో అందరూ మర్చిపోతున్నటువంటి అంశం ఉంది. ఏమిటది? అంబేద్కరు రాష్ట్రాలు మైనారిటీలు అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. దాంట్లో అంబేద్కర్ అభిప్రాయాలన్నీ చెప్పాడు. ఇదే నా రాజ్యాంగం అని కూడా ప్రకటించాడు ఆయన. కానీ ఆ పుస్తకాన్ని, ఆ రాజ్యాంగం యొక్క ముసాయిదాను ఆనాటి పాలకవర్గంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అంగీకరించలేదు. ఏమి చెప్పాడయా ఆయన అంటే, ఈ దేశంలో భూమి జాతీయీకరణ జరగాలి అని చెప్పాడు. అంటే భూమి జాతీయీకరణ జరగాలి, ఒక వ్యక్తి ఆస్తిగా భూమి ఉండకూడదు, జాతిపరం చేయాలని చెప్పేసి ఒక గొప్ప ముందడుగు ఈ దేశంలో. అప్పటికే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేటువంటిది ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్నది. ఆ పోరాటం అప్పటికే పశ్చిమ బెంగాల్లో తెబాగా పొగాకు రైతుల పోరాటం జరుగుతున్నది. కేరళలో పుర్నప్ప వ్రాయిలర్ పోరాటం రైతాంగ ఉద్యమం జరుగుతున్నది. మహారాష్ట్రలో వర్లీ ఆదివాసుల ఉద్యమం జరుగుతున్నది. ఇలాంటి అనేక ఉద్యమాలకి ఒక కేంద్ర బిందువుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వచ్చింది. ఆ పోరాటం దున్నేవానికే భూమిని అనేటువంటి నినాదాన్ని తీసుకున్నది. ఈ పోరాటం ప్రపంచ చరిత్రకెక్కినటువంటి పోరాటంగా ఉంది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అన్ని పోరాటాలని స్టడీ చేసినటువంటి అంబేద్కర్ ఏం చెప్తాడంటే, భూమి జాతీయీకరణ చేయాలని చెప్తాడు. అంటే భూమి ప్రైవేట్ ఆస్తిగా ఉండకూడదు, జాతిపరం చేయాలంటే ప్రభుత్వం చేతుల్లో పెట్టుకొని ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప పదాన్ని చెప్పడం అనేటువంటిది మనం చూస్తాం. అప్పటికే అనేక పరిశ్రమలు ఉన్నాయి, అనేక మంది కార్మికులు దాంట్లో పనిచేస్తున్నారు. కార్మికులకి కనీస వేతనాలు ఉండట్లేదు, అనేక వివక్షను అనుభవిస్తున్నారు. పొట్టకూటి కోసం అని చెప్పేసి కార్మికులకు వస్తే, పొట్టకూటి కోసమని కార్మికులకు వస్తే వాళ్ళ కష్టార్జితానంతా కంపెనీ యజమానుల యొక్క బొజ్జలు నిండుతున్నాయి తప్ప వీళ్ళ కడుపులు కాలుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? పరిశ్రమలలో కార్మికులకి యాజమాన్య వాటా ఉండాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. ఇది ఒక ముందడుగు ఈ దేశ చరిత్రలోనే. కార్మికుడికి కూడా యాజమాన్యంలో ఒక వాటా ఉండాలని చెప్పినటువంటి ఈ గొప్ప పదాన్ని అంగీకరిస్తుందా అని చెప్పేసి అంగీకరించలేదు. ఇది భారత రాజ్యాంగంలో చేర్చాలనుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్, కానీ అంగీకరించలేదే. అందుకనే ఈ దేశంలో భూమి పరిశ్రమలు అనేటువంటిది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని అధ్యయనం చేసినప్పుడు ఆయన దృష్టికి వచ్చినటువంటి ఒక 5 ముఖ్యమైనటువంటి అంశాలని వాటిని ధ్వంసం చేయాలని చెప్పేసారంటే, వాటన్నిటిని రాజ్యాంగం రూపంలో మాత్రమే, ఒక కొరడా లాంటిది మనుస్మృతికి రాజ్యాంగం అని. అందుకే మీరు చూడండి, 3000 సంవత్సరాలుగా అమలవుతున్నటువంటి మనుస్మృతి యొక్క దుష్ట సాంప్రదాయ దుర్మార్గపు విషమ ఈ షరతులు ఈ దేశంలో ఇప్పటికీ మానసిక చట్టాల ద్వారా ప్రజల మెదళ్ళని కలుషితం చేస్తున్నాయి ఇప్పటికీ కూడా. అందుకనే ఈ 3000 సంవత్సరాల మనుస్మృతికి ఈ 70 ఏళ్ళ భారత రాజ్యాంగానికి మధ్యన ఈరోజు ఈ దేశంలో ఒక పెద్ద యుద్ధం జరుగుతున్నది. అప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని ధ్వంసం చేయాలని చెప్పేసి ఈ దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు? మనుస్మృతిలో ఏముంటాయి 5 అంశాలంటే, శూద్రులు విద్యను అభ్యసించరాదు, చదివితే నాలిక కొయ్యాలి, వింటే చెవుల్లో సీసం పోయాలి, శూద్రులు ఆస్తులు కలిగి ఉండరాదు, శూద్ర స్త్రీలు ఆభరణాలు ధరించరాదు, శూద్రులు ఆయుధం పట్టకూడదు, శూద్రులు అధికారంలోకి రాకూడదు, శూద్రులని పొట్టి పేర్లతో నీచ పేర్లతో పిలవాలి, శూద్రులంటే మనుషులు కాదు, శూద్రులు సంపాదించినటువంటి ఆస్తి అంతా ఆ పై 3 వర్ణాలకు చెందుతుంది, వాళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు ఉండవు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి శాసనాలు ఇవాళ
మనుస్మృతి చేస్తే ఆ రోజులలో ఎక్కువ కులంలో పుట్టినటువంటి వాడికి తక్కువ శిక్షలు వేసేటువంటి పద్ధతి, ఎక్కువ కులంలో పుట్టితే తక్కువ వయస్సుడు ఉన్నాయన ఎక్కువోడు లాగా ఉండేటువంటి పద్ధతి, స్త్రీలకి హక్కులు లేవు, స్త్రీలు కట్టు బానిసలు, స్త్రీలు వంటింటి కుందేళ్ళు, స్త్రీలు ద్వితీయ శ్రేణి పౌరులు ఈ దేశంలో. చివరికి బ్రాహ్మణ కులంలో పుట్టిన బ్రాహ్మణ స్త్రీ కూడా వంటింటి కుందేలే, బ్రాహ్మణ స్త్రీ కూడా ద్వితీయ శ్రేణి పౌరురాలే. అందుకనే ఈ దేశంలో శూద్రులు స్త్రీలు అనేటువంటి ఈ రెండు తరగతులు ఏవైతున్నాయో ఈ దేశంలో మనుషులుగా చూడబడట్లేదు. నాడే కాదు నేటికి కూడా చూడబడట్లేదు వీళ్ళు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే భారత రాజ్యాంగం వీటికి క్వైట్ ఆపోజిట్. ఎవడు ఈ దేశంలో ఎక్కువ కాదు తక్కువ కాదు, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంతకుముందు అట్ట కాదు, కులపరమైనటువంటి ఎక్కువ తక్కువలు ఉండేది. ఎక్కువ కులం తక్కువ కులం అనేటువంటి వివక్ష, అంటరానితనం, మనిషిని మనిషిగా చూడనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి దేశంలో కొనసాగుతుంది. ఎప్పుడైతే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో 1950 జనవరి 26 నుంచి దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రాసినటువంటి మహోన్నతుడు ఈ దేశ పార్లమెంటులో ఆమోదం పొందినటువంటి రోజున రిపబ్లిక్ డే అని చెప్పేసి అంటున్నాం. రిపబ్లిక్ డే రోజు కూడా మహాత్మా గాంధీ ఫోటోలే పెడుతున్నారు తప్ప అంబేద్కర్ ఫోటోలు ఎక్కడ పెట్టట్లేదు. అసలు ఈ రాజ్యాంగానికి మూల పురుషుడు, రిపబ్లిక్ డే ఏర్పడడానికి మూలకారకుడు ఆయన్ని కనీసం జనవరి 26వ తేదీన ఎక్కడ కూడా పెట్టట్లేరు. ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి. అదొక పార్ట్. అందుకని మనుస్మృతికి భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి వైరుధ్యం ఏమిటి అంటే కులపరమైనటువంటి ఎక్కువ తక్కువలు ఉండాలని చెప్పేసి మనుస్మృతి చెప్తే లేదు లేదు, కులం అనేటువంటిది, కుల నిర్మూలనే భారత రాజ్యాంగ లక్ష్యం అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అలా కులం నిర్మూలన జరగాలని పోరాడేటటువంటి వాళ్ళదే కాదు ఈ ఎజెండా, మొత్తం భారత రాజ్యాంగం యొక్క ఎజెండా ఇది. భారత రాజ్యాంగం యొక్క ఎజెండా ఏమిటంటే కుల నిర్మూలన జరగాలి అనేటువంటిది. అందుకని కులపరమైన ఎక్కువ తక్కువలు ఉండకూడదు, చట్టం ముందు అందరూ సమానులే, అంటరానితనం నేరం, కుల వివక్ష నేరం, ఎవరైనా కుల వివక్ష పాటించినా అంటరానితనం పాటించినా చట్టరీత్యా శిక్ష అర్హులుగా ఉంటారు అని చెప్పేసి భారత రాజ్యాంగం పేర్కొన్నది. అందరూ చదువుకోవాలి, అందరూ చదువుకోవటమే కాదు 14 సంవత్సరాల లోపు బాల బాలికలందరికీ నిర్బంధ ఉచిత పెట్టాలని చెప్పేసి కూడా భారత రాజ్యాంగం పేర్కొన్నది. అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే బాధ్యత భారత రాజ్యాంగం పేర్కొన్నది. అందరికీ విద్యా ఉపాధి కల్పించేటువంటి ఆర్టికల్స్ని భారత రాజ్యాంగం పేర్కొన్నది. అందరి ఉపాధి బాధ్యత, పని హక్కు, ఏది ఈ దేశంలో ఏ పౌరుడైనా నాకు పని లేదు బువ్వ లేదు అంటే దానికి జవాబుదారీ పాలకుడు తప్ప పౌరుడు కాదు అనేటువంటిది చెప్పాలి మనం. ఎందుకు అంటే భారత రాజ్యాంగంలో అది పొందుపరచబడ్డది కాబట్టి అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకురాదలిశాను. అందువల్ల ఈ భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని ఏ రూపంలో మనం ఆలోచించాలంటే మనుస్మృతి కబంధ హస్తాల నుంచి స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రతత్వం ఈ 3 లక్ష్యాల సాధన కోసం ఇవాళ భారత రాజ్యాంగం ఏర్పడ్డది. కుల నిర్మూలన లక్ష్యంగా చేసుకొని ఏర్పడ్డది. అంటరానితనాన్ని రూపుమాపటం కోసం ఏర్పడ్డది. కానీ ఈ 70 ఏళ్ళ అనంతరం కూడా ఎందుకు ఇప్పటికీ కులవివక్ష, అంటరానితనం కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆస్తులు శూద్రులకు ఉండకూడదని చెప్పే దాంట్లో చెప్తే భూమి జాతీయకరణ చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. కార్మికుల శ్రమను దోచుకుంటున్నటువంటి ఎవరైతే కంపెనీ యజమానులు, పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ ఆస్తులలో కార్మికులకు వాటా ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్ప త్యాగాల్ని ఎక్కడ వెలకట్టగలం మనం? ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకి ఎన్నికైతే కేంద్ర న్యాయశాఖ మంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఇప్పుడు 130 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దాంట్లో 65 కోట్ల మంది ప్రజలు మహిళలు. ఈ ఆడవాళ్ళ హక్కుల కోసం ఆ రోజు కేంద్ర కాంగ్రెస్ సర్కార్ ముందు ఆడవాళ్ళ హక్కుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును పెట్టాడు. హిందూ కోడ్ బిల్లు అంటే అర్థం ఏమిటి? ఈ దేశంలో స్త్రీ పురుషుల మధ్యన వైషమ్యాలు ఉండకూడదు. అదే నేను మీకు చెప్పదలిచాను. మనుస్మృతిలో స్త్రీలంటే ద్వితీయ శ్రేణి పౌరులు,
కానీ భారత రాజ్యాంగం ప్రకారంగా స్త్రీ పురుషులు సమానులే అని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, హిందూ కోడ్ బిల్లును పెడితే కాంగ్రెస్ అంగీకరించలేదు. కాంగ్రెస్ అంగీకరించినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడు, నీ కేంద్ర న్యాయశాఖ పదవి అనేటువంటిది నా మహిళలకి చట్టసభల్లో సమాన హక్కులు ఇవ్వలేనప్పుడు నాకు ఈ న్యాయశాఖ మంత్రి పదవే వద్దు, నా గోరు వెంట్రుకతో సమానం అని చెప్పేసి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. ఆడవాళ్ళ హక్కుల కోసం అంత పెద్ద క్యాబినెట్ మినిస్టర్ హోదాను వదులుకొని ప్రజల కోసం వచ్చినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ గొప్పతనాన్ని మొత్తం మహిళలందరికీ మన సంఘాలన్నీ ఎందుకు చెప్పకూడదు? దండలు వేసి దండాలు పెట్టి భక్తులమైపోతే, అంబేద్కర్ని దేవుని చేసి మనం భక్తులమైతే ఈ విషయాలు ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? ఇంకెంతకాలం చెప్పకుంటుందాం? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మికులకి కనీస వేతన చట్టాన్ని కూడా అంబేద్కర్ మహానుభావుడే తీసుకొచ్చిండు అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకురాదలిశాను. అంబేద్కర్ అనేక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లలో కార్మికుల యొక్క కనీస వేతనాల గురించి చాలా స్పష్టంగా పేర్కొనడు, మాట్లాడిండు. ఆ విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ని కుదించి కొద్ది పేజీలకో కొద్ది మాటలకో పరిమితం చేయడం ద్వారా అంబేద్కర్ యొక్క లక్ష్యాలన్నింటినీ కూడా మనం వంబు చేసినటువంటి వాళ్ళం అవుతామనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకురాదలిశాను. ఇకపోతే ఆయన కార్మికుల హక్కుల కోసం చేసినటువంటి అనేక గొప్ప విషయాలు 1947 సెప్టెంబర్ 17వ తేదీన ఢిల్లీలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అఖిల భారత ట్రేడ్ యూనియన్ వర్క్షాప్లో అంబేద్కర్ గొప్ప ప్రసంగాన్ని చేశాడు కార్మికుల కోసం. ఆ ప్రసంగంలోనే చాలా స్పష్టంగా చెప్పిండు, కార్మిక వర్గం ఏదైతే ఉందో సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. అంతేకాదు, ఎవరైనా స్త్రీ కార్మికురాలుంటే ప్రసూతి సెలవులు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఒక ముందు చూపుతోటి ప్రసూతి సెలవులు కూడా ఇచ్చేటువంటి ఒక చట్టాన్ని ఆయన పొందుపరిచాడు. కనీస వేతన చట్టాన్ని ఆయనే పొందుపరిచాడు. అంటే ఇలాంటి ఒక గొప్ప అంశాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన కళ్ళ ముందు పెట్టాడు మహిళల కోసం. అసలు ఓటు అంటే, ప్రజాస్వామ్యం అంటే భూస్వాములకే ఓటు ఉండేది అప్పట్లో, డబ్బున్నటువంటి వాళ్ళకే ఓటు ఉండేది అప్పట్లో. కానీ భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏమిటి? ఈ పార్లమెంటు ముందు ఆయన రాజ్యాంగ ముసాయిదాను ప్రవేశపెట్టే ముందే, నేను రాసిన ఈ రాజ్యాంగం వల్ల కేవలం ఓటు హక్కులోనే సమానత్వం వస్తుంది. అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి రెడ్డి పిల్లవాడికి కానీ, కమ్మ పిల్లవాడికి కానీ, బ్రాహ్మణ పిల్లవాడికి కానీ, మాలమాదిగ పిల్లలకు కానీ ఓటు హక్కులో సమానత్వం వస్తుంది. అంటే రాజకీయ స్వాతంత్రం మాత్రమే వస్తుంది. ఆర్థిక స్వాతంత్రం, సామాజిక స్వాతంత్రం అనేటువంటిది ఈ దేశాన్ని రాజ్యాంగబద్ధంగా ఏలబోయేటువంటి పాలకులు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది అని అంటాడు. అందుకే ఆయన పార్లమెంటు ముందు రాజ్యాంగ ముసాయిదా ప్రవేశపెడుతూ పార్లమెంటు ముందు ఆయన చేసిన ప్రసంగంలో మొట్టమొదటి మాట ఏమిటంటే, నా కాన్స్టిట్యూషన్ వల్ల 1 మ్యాన్ 1 ఓట్, 1 ఓట్ 1 వాల్యూ అని చెప్పేసి అంటాడు. ఒక మనిషికి ఒక ఓటు వస్తుంది, ఆ ఓటుకు ఒకటే విలువ ఉంటుంది. ఆర్థిక స్వాతంత్రం, సామాజిక స్వాతంత్రం అంటే ఏమిటి? అంబేద్కర్ దృష్టిలో సామాజిక స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం అంటే ఏమిటి మనం అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశం. సామాజిక స్వాతంత్రం అంటే కులపరమైనటువంటి అణిచివేత లేకుండా మనుషులందరూ సమానమే, కులపరమైనటువంటి ఎక్కువ తక్కువలు ఉండకుండా సామూహిక ప్రదేశాల్లో కానీ, అన్ని ఉత్సవాలు జాతరలలో కానీ అందరూ మనుషులు సమానమే. సామాజిక స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం అనేటువంటిది రాబోయే పాలకులు తీసుకురావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. కానీ దేశంలో సామాజిక అసమానతలు నేటికి కొనసాగుతున్నాయి. కుల వివక్ష, అంటరానితనం నేటికి కొనసాగుతుంది. పండుగలు, ఉత్సవాల దగ్గరికి దళితుల్ని, బలహీన వర్గాల్ని రానివ్వట్లేదు. ఉదాహరణకి దసరా పండుగ వస్తే జమ్మాకి తెంపుకుందామంటే మొట్టమొదటగా దళితుడు పోయి తెంపితే ఆయన మీద దాడులు చేస్తున్నారు. బోనాల పండుగ జరిగితే దళితుడు ముందు బోనం చెల్లించాడని చెప్పి దళిత వాడపైన దాడి జరిగింది.
బొడ్రాయి పండుగ జరిగితే దళితులు నీళ్లు తీసుకొచ్చి పోశారని చెప్పేసి దాడి చేశారు, దళితులు గుడిలోకి వచ్చారని చెప్పేసి దాడి చేశారు. ఇవన్నీ వివక్ష ఇంకా కొనసాగుతుంది. అట్టడుగు పేదవాడి కానించి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఇంకా కుల వివక్ష అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు. ఇది కాదు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది. అందుకనే సామాజిక స్వాతంత్రాన్ని, కులాన్ని నిర్మూలించాలనేటువంటి ఒక సమగ్రమైనటువంటి బాధ్యత ఈ దేశాన్ని ఏలబోయే పాలకులకి ఉంటుంది అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆర్థిక స్వాతంత్రం అంటే ఏమిటి? ఆ రోజుకే టాటా బిర్లాలు 100 కోట్లకు అధిపతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. 59 మంది శతకోటీశ్వర్ల ఆస్తులు ఈ దేశంలో మొత్తం ప్రజల యొక్క సగం ఆస్తితో సమానంగా డెవలప్ అయ్యారు. ఈరోజు రిలయన్స్, అంబానీ, ఆదానీ అనేటువంటి వాళ్ళు, ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీ, ఈ అంబానీల ఆస్తులు ఈ ప్రపంచంలో 4వ నెంబర్కు ఎగబాకినాయి. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సంపద పోగుపడుతుంది వాళ్ళ చేతుల్లో? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది కాదు కదా కోరుకున్నది. ఆర్థిక పేదరికం ఒకవైపు ధనిక భారతం అవుతుండే, మరొక వైపు దరిద్రపు భారతం అవుతుండే. భారతదేశం 2 ముక్కలుగా చీలిపోతుంది. దరిద్రపు భారతం అవుతుంది. ఈ దేశంలో ఒక పూట కరెక్ట్గా అన్నం తింటే మరొక పూటకి తిండికి గతి లేనటువంటి వాళ్ళు, కరెక్ట్గా 3 పూటలు 3 ఏళ్ళు 5 ఏళ్ళు నోట్లకు పోలేనటువంటి వాళ్ళు ఈ దేశంలో 40 కోట్ల మంది ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అంటే బిలో పావర్టీ లైన్, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు. ఇట్లా ఉన్న తర్వాత సామాజిక ఆర్థిక స్వాతంత్రాలను పాలకులు ఏడ తీసుకొచ్చినట్టు? తీసుకురాలేకపోయారనేటువంటిది క్లియర్గా మన కళ్ళ ముందు అర్థమవుతున్నది కదా. అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంటులో రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఈ రాజ్యాంగాన్ని అమలు చేయబోయేటువంటి పాలకులు ఈ కర్తవ్యాలు నెరవేర్చాలని చెప్పాడు. కానీ నెరవేర్చారా లేదా అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశాన్ని సుదీర్ఘంగా ఏలినటువంటి కాంగ్రెస్ దళితుల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నది, కానీ దళితుల యొక్క అభివృద్ధికి ఏకరకంగా కూడా తోడ్పడినటువంటి దాఖలాలు లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ గరీబీ హఠాహో అని చెప్పేసి అన్నది ఇందిరాగాంధీ, కానీ ఇవాళ దరిద్ర రేఖన దిగువన 40 కోట్ల మంది ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు పేదరికం నిర్మూలన కోసమే పనిచేస్తానంటే కాంగ్రెస్ అదే మాట్లాడే, బీజేపీ అదే మాట్లాడే, టీఆర్ఎస్ అదే మాట్లాడే, అందరూ పేదరికం లేకుండా చేస్తామని అన్నారు. మరి ఇవాళ భారతదేశంలో పేదరికం ఎందుకు పెరుగుతున్నది? 40 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఎందుకున్నారు? మీరు చెప్పే మాటలకి చేసేటువంటి చేతలకు మధ్యన పొంతన లేదు అనేటువంటిది దాన్ని బట్టి అర్థం కాలేదా? కాబట్టి ఆర్థిక స్వాతంత్రం తేవట్లేరు, తేకపోగా పేదరికాన్ని పెంచుతున్నారు, నిరుద్యోగాన్ని పెంచుతున్నారు అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప సామ్యవాది. 1917లో రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేస్తాడు. చాలామంది అంబేద్కర్ అంటే కమ్యూనిజానికి, సామ్యవాదానికి, సోషలిజానికి వ్యతిరేకి అని చెప్పేసి అనుకుంటారు. ఇది పొరపాటు అవగాహన. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా లెనిన్ నాయకత్వాల కార్మిక వర్గం రష్యాలో జరిపినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విప్లవం ఏదైతుందో భారతదేశంలో కూడా కార్మిక వర్గ విప్లవం జయప్రదం కావాలి. కానీ కార్మికులు కేవలం శ్రమ విభజనతోటే లేరు. ఈ దేశంలో శ్రామికుల విభజనగా ఉంది, కుల విభజనగా మారుతుంది అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అందువల్ల అంబేద్కర్ సోషలిజానికి వ్యతిరేకి కాదు, ఈ దేశంలో అగ్రకుల ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ తన యొక్క మొత్తం జీవిత చరమాంకంలో రాసినటువంటి ఈ రిజర్వేషన్ల గురించి ఈరోజు పెద్ద చర్చ జరుగుతున్నది. రిజర్వేషన్లు కేవలం 10 సంవత్సరాలకే పెట్టారు, ఇక రిజర్వేషన్లను పీకేయాలనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది భారతదేశంలో. రిజర్వేషన్లు రద్దు చేయాలని పోరాటం నడిపి యాస్టకు వచ్చినటువంటి వాళ్ళు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి అనే దాకా వచ్చారు. మరి రిజర్వేషన్లను వ్యతిరేకించినప్పుడు మళ్ళీ రిజర్వేషన్లు అడగటం అనేటువంటిది ఎట్లా కరెక్ట్? కాబట్టి ఇవాళ రిజర్వేషన్లు వాళ్ళకు కూడా వర్తించే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు ఎందుకు కల్పించాడు? ఆర్థికమైనటువంటి తేడా ఒక్కటే కాదు,
అణిచివేత అనే దుర్మార్గం ఉంది ఈ దేశంలో అని చెప్పేసి గుర్తించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆర్థిక వెనుకబాటుతనం అనేది అందరికీ ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పాడు. ప్రపంచంలో అందరికీ ఆకలి ఉన్నట్టే భారతదేశంలో కూడా అందరికీ ఆకలి ఉంటుంది. కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లో లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అవమానం, కులం అనేటువంటి అణిచివేత, కుల వివక్ష, అంటరానితనం అనేటువంటిది మాత్రం ఈ దేశంలో దళితులు ఎక్కువ అనుభవిస్తున్నారు. బలహీన వర్గాలు కొంత తక్కువ అనుభవిస్తున్నారు. అంటే ఆకలితో పాటు అవమానాన్ని కూడా దిగమింగుతూ బతుకుతున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో దళితులు. అందుకనే రిజర్వేషన్ అనేటువంటిది అణిచివేత తొలగిపోయే వరకు వెనుకబాటుతనం నుంచి విముక్తి పొందేటువంటి వరకు రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు. 10 సంవత్సరాలకే రిజర్వేషన్ అని అంటే ఎస్, అంబేద్కర్ అన్న మాట నిజం. కానీ 10 ఏళ్లలో మీరు పేదరికాన్ని పోడగొట్టారా? 10 ఏళ్లలో కుల వివక్షను అంతం చేశారా? 10 ఏళ్లలో అంటరానితనాన్ని నిర్మూలించారా? చెప్పండి. ఖచ్చితంగా 10 ఏళ్లలోనే అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చాడు కాబట్టి వదిలేద్దాం. కానీ రిజర్వేషన్ల యొక్క లక్ష్యాలు పూర్తి కాకుండా రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పేసి అనటమే పెచ్చి బూటకమైనటువంటిది, అబద్ధమైనటువంటి మాట తప్ప మరొకటి కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇవాళ అంబేద్కర్ కష్టపడి రాసినటువంటి భారత రాజ్యాంగం అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నది. ప్రత్యేకించి 2014 నుంచి మీ అందరికీ తెలుసు, అంతకుముందే వాజ్పేయి మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చి 13 రోజులు 13 నెలలు పరిపాలన చేశాడు. ఈ టైంలో అందుకే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అంబేద్కర్ లక్ష్యాలకి విరోధులైనటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ భారత రాజ్యాంగం మనది కాదు, భగవద్గీతే ఈ దేశ పవిత్ర గ్రంథం అని చెప్పేసి మాట్లాడారు. ఈ మువ్వన్నెల జెండా, 3 రంగుల జెండా, స్వాతంత్ర జెండా ఈ దేశ ప్రజలందరిది కాదు, ఇది కాషాయ జెండా మాత్రమే ఈ దేశ ప్రజలందరి జెండా అని చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వక్రీకరించారు. చివరికి స్వాతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించారు. స్వాతంత్ర పోరాటంలో ఎక్కడా పాల్గొనలేదు. బ్రిటిష్ వాళ్ళ యొక్క మోకాళ్ళకి మోచేతి నీళ్లు తాగేటువంటి పని, వాళ్ళ అడుగులకు మడుగులొత్తేటువంటి పని చేసిన వాళ్ళు వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష కోరిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు. అందుకే వాజ్పేయి మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్డీఏ పేరు మీద అధికారంలోకి వచ్చిన, బీజేపీ సంపూర్ణ బలం లేక సగం బలంతో అధికారంలోకి వచ్చిన ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమీక్షించాలి అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రగతిశీల శక్తులు, సామాజిక శక్తులు ఖబర్దార్ వాజ్పేయి రాజ్యాంగాన్ని సమీక్షించాలంటే నీ అంతు చూస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటం చేసి రాజ్యాంగం సమీక్ష చేయడానికి వీల్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. అప్పుడు తోక ముడిచి వెనక్కి తీసుకున్నాడు వాజ్పేయి. అందుకే ఇప్పుడు చూడండి, డైరెక్ట్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తే ప్రజల నుంచి మాకు తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురవుతుంది, మా పప్పులు ఉడకవు, మమ్మల్ని తన్ని తరుముతారు అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా ఉండే ఆమె కూడా ఏం చెప్పింది? ఈ దేశానికి పవిత్ర గ్రంథం అంటే భగవద్గీత మాత్రమే, రాజ్యాంగం కాదు అని చెప్పింది. కానీ నువ్వు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, పార్షియన్ అయినా, లేకపోతే బుద్ధిస్టు అయినా, ఎవరివైనాక కానీ నీ చేతుల్లో ఖురాన్ పట్టుకో ఒక చేతుల్లో, నీ చేతుల్లో బైబిల్ పట్టుకో ఒక చేతుల్లో, నీ చేతుల్లో భగవద్గీత పట్టుకో ఒక చేతిలో. కానీ అందరూ కలిసి పట్టుకోవాల్సిన ఏకైక పవిత్ర గ్రంథం భారతదేశంలో భారత రాజ్యాంగం మాత్రమే. కానీ ఆ రాజ్యాంగాన్నే ఇవాళ ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్తో పనిచేస్తున్నటువంటి బీజేపీ, రాజ్యాంగ వ్యతిరేకిగా ఉన్నటువంటి బీజేపీ ఇవాళ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి తీరు ఎలా ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇవాళ బీజేపీ రాజ్యాంగంలో ఒక్కొక్క ఆర్టికల్ని లేపేస్తున్నది. 370 ఆర్టికల్ని కాశ్మీర్ యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేటువంటి పద్ధతులలో ఇవాళ 370 ఆర్టికల్ని రద్దు చేసింది. ఇవాళ మూఢత్వంతో అనేక చట్టాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాంగంలో కనీస వేతన చట్టం కార్మికులకు ఉన్నది, కానీ ఎక్కడ అమలు కావట్లేదు కార్మికులకి. ఇవాళ ఎట్టి చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అనేటువంటి పేరిట వెట్టి చాకిరి, తెలంగాణ నైజాం కాలం నాటి వెట్టి చాకిరి కూడా ఇప్పటికి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అనుభవిస్తున్నారు. ఇది కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది. కనీస వేతనం ఇవ్వాలంటే ఓ కుటుంబం ఉంటే
ఒక కుటుంబంలో 2 పిల్లలు భార్య భర్తలు ఉంటే 4 ఉంటే ఆ 4 కుటుంబం బతకాలంటే కనీసం 19,000 రూపాయల ఇవ్వాలని చెప్పేసి కనీస వేతన చట్టం పేర్కొంటా ఉంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కనీస వేతన చట్టాన్ని? ఎందుకు అమలు చేయట్లేరు? రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగ లక్ష్యాల్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదా అనేటువంటిది. భారత రాజ్యాంగానికి ఒక పునాది అంశమైనటువంటి లౌకిక తత్వాన్ని ఇలా పాతరేస్తున్నది బీజేపీ. విభిన్న మతాలకి నిలయంగా ఈ దేశం లౌకిక తత్వానికి కట్టుబడి ఉన్నటువంటి ఈ దేశంలో దీన్ని కేవలం ప్రజాస్వామ్య భారతదేశాన్ని, లౌకిక భారతాన్ని ఒక మతోన్మాద రాజ్యంగా, ఒక ఫాసిస్ట్ రాజ్యంగా మార్చాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నది. చేయటమే కాదు, ఆ రూపంలో అడుగులేస్తున్నది. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనే పేరిట ఒక దేశ ప్రధానమంత్రి ఆ రామ మందిరం యొక్క భూమి పూజలో నేరుగా పాల్గొంటాడా? ఇది ఎక్కడి పద్ధతి? అంటే ఈ దేశ ప్రజలందరి యొక్క మనోభావాల్ని గౌరవించడం కోసం రాజ్యాంగం మీద ప్రమాణం ఏమని చేశాడు నరేంద్ర మోడీ. ఈ మధ్యలో ఈ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అనేటువంటి ఎమ్మెల్యే ఒక ఆయన గోషామాల్లో ఆయన అన్నాడు, నేను ముస్లిం స్పీకర్గానే ఉంటే ఒకవేళ నేను అసలు అసెంబ్లీలోనే అడుగుపెట్టనని చెప్పేసి అన్నాడు. అసలు ఆ గోషామాల ప్రాంతాన్ని నిర్మించిందే ముస్లిం, హైదరాబాద్ నగరం నిర్మించిందే ముస్లిం రాజులే నిర్మించారు. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నాడు గోషామాల ఎమ్మెల్యే? అట్లనే నరేంద్ర మోడీ కూడా ఈ దేశంలో విభిన్న మతాలకు నిలయాలుగా ఉన్నటువంటి వాళ్ళ మనోభావాల్ని గౌరవించకుండా కేవలం నీకున్నటువంటి మతం అనేటువంటిది. అందుకే మతం అంటే వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన అంశం. వ్యక్తిగత విశ్వాసం ఉండొచ్చు, తప్పు కాదు. నరేంద్ర మోడీ కూడా హిందూ మతాన్ని స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు, స్వేచ్ఛగా గౌరవించవచ్చు, స్వేచ్ఛగా ఇతరులకు చెప్పొచ్చు హిందూ మతం యొక్క గొప్పతనాన్ని. కానీ ఒక అధికారికంగా నువ్వు ఈ పాత్ర నిర్వహించడం, ఒక దేశ ప్రధానిగా నిర్వహించడం అనేది అది ఈ దేశ లౌకిక వ్యవస్థకి ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం. ఆయన ప్రమాద గంటికలు మోగించాడు. అందుకనే మీరు చూడండి, ఇది మత రాజ్యంగా మారితే పాకిస్తాన్ లాగా మారిపోతాం, ఇది మత రాజ్యంగా మారితే బంగ్లాదేశ్ లాగా మారిపోతాం. అంటే ప్రజాస్వామ్యం ఉండదు. ఒక మతపరమైనటువంటి ఒక ఉన్మాదులు పాలించేటువంటి దేశంగా మార్చకూడదు. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టడం కోసం హిందూ ముస్లిం క్రైస్తవ అనేటువంటి తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా తెల్లదొరల్ని తరిమి కొట్టారు ఈ దేశం నుంచి. ఇందుకోసం కాదు కదా, వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన విషయాల్ని రాజకీయాలకు పులిమి మతోన్మాదాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ దారుణం, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ జయంతి సందర్భంగా చాలా విషయాలు నెబరవేసుకుంటున్నప్పుడు ఈ దేశంలో ఆర్ఎస్ఎస్, దాని బీజేపీ వెనకాల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆవును ప్రేమించేటువంటి పనిని పెట్టుకున్నది. ఆవును ప్రేమించే పని పెట్టుకోవటం తప్పని మేము అంటలేదు. కావుని ఆవును ప్రేమించే పేరిట దళితులుగా ఉన్నటువంటి మనుషుల మీద దాడులు చేస్తా అంటే ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. మనం చూసినాం, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఊనా పట్టణంలో చనిపోయిన ఆవును తీసుకొని బయటికి తీసుకెళ్ళి చర్మాన్ని ఒలుస్తున్నటువంటి 5 దళిత యువకుల్ని చెట్టుకు గట్టేసి కొట్టి, కారుకు గట్టేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన. ఆవు తల్లి లాంటిది కాబట్టి ఆవు మాంసం తినొద్దు, ఆవును కోసినోడిని మేము అదే కత్తితో కోస్తామని చెప్పేసి వాళ్ళ ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటిది? ఎంతటి దుర్మార్గం ఇది! ఆవు తల్లి అయితే మీకు ఎద్దు తండ్రి అవుతాడు. కాబట్టి ఆవుని, మీ తల్లిని ఎక్కడైనా చనిపోతే ఆవుల్ని పెంచే పని ఈ దేశంలో దళితులు చేస్తున్నారు. ఆవు చచ్చిపోతే ఆవు మాంసం తింటున్నారు దళితులు, ఆవు చర్మాన్ని ఒలుస్తున్నారు దళితులు. మీకు ఆవు మీద గౌరవం ఉంటే ఇంటికో ఆవును కట్టేసుకోండి, ఇంటికో ఆవును పెంచుకోండి. ఇవాళ గోశాలలు నిర్వహిస్తున్నది ఆర్ఎస్ఎస్. ఆ గోశాలల్లో కూడా ఆవు పేడెట్ట తీయాలో ఆ గోశాలలు నిర్వహించే ఏ పాపన ఆయనకు తెలియదు. ఆవుకి జబ్బు చేస్తే ఏ చెట్టు పసరు పోయాలో తెలియదు, ఆవుకు మేతెట్టేయాలో తెలియదు. ఈ పాత్ర నిర్వహిస్తున్నదంతా కూడా దళితులే. కానీ ఆ దళితుల మీద దాడి చేస్తున్నారు. ఆక్లాక్ను చంపారు యూపీలో. 68 ఏళ్ళ పెద్ద మనిషి ఆక్లాక్ తన ఇంట్లో మేక మాంసం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు. ఇది ఆవు మాంసం అని చెప్పేసి ఆయన కిరాతకంగా జై శ్రీరామ్ అనేటువంటి పేరిట పోయి
ఆయన ఇంటి మీద పడి ఒక ఐఏఎస్ సివిల్ ఆఫీసర్ వాళ్ళ కొడుకు అడ్డం పోతే ఆయన మీద పెద్ద ఎత్తున దాడి చేశారు, గాయపరిచారు. సొమ్మసిల్లి కొడుకు పడిపోతే ఇంటి మీదకి పోయి దాడి చేసి ఆ పెద్ద మనిషిని అక్కడికక్కడే చంపేశారు. మనుషుల్ని చంపేటువంటి సంస్కృతి హిందూ సంస్కృతి, అది ఆర్ఎస్ఎస్ సంస్కృతి, అది ఇదేనా జరగాల్సినటువంటి పని ఈ దేశంలో? ఈ దేశంలో కుక్కని తినేవాళ్ళు ఉన్నారు, పిల్లిని తినేవాళ్ళు ఉన్నారు, నక్కని తినేవాళ్ళు ఉన్నారు, ఎలకని తినేవాళ్ళు ఉన్నారు, జర్రిని, పిల్లిని, అన్ని రకాల జీవుల్ని తినేటువంటి మనుషులు ఉన్నారు. ఎవరు తినే తిండి వాళ్ళు తింటున్నారు. ఏనాడు కూడా ఎవరి మీద దాడి చేయలే. నా చిన్నప్పుడు మా ఊర్లో దళిత వాడలో ఆవును కోసుకునేది దళితులు, ఊర్లో యాటను కోసుకునేది బీసీలు, ఎరకలలో ఉండేది పందుని కోసుకొని తినేది, చికెన్ తెచ్చుకొని తినేది. నువ్వు పందిని ఎందుకు తింటావు అని చెప్పేసి బీసీలు పోయి ఎరకలను ఎన్నడం అనలే. నువ్వు ఆవును ఎందుకు కోసుకున్నావు అని చెప్పి బీసీలు పోయి ఎన్నడం అనలే. కానీ ఆవు పేరిట పెద్ద రాజకీయ కుట్ర ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్నది. దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు పెంచి పోషిస్తున్నది. ఖబర్దార్. కానీ పోనీ మీకు ఆ చిత్తశుద్ధి కూడా లేదు. ఆవు మాంసాన్ని ఈ దేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతి చేసేటువంటి 8 బడా కంపెనీలు ఎవరియరా నాయన అంటే అవి ఆర్ఎస్ఎస్ నాయకులయ్యి, బీజేపీ నాయకులయ్యి. మీరు ఆవు మాంసాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చుకొని వ్యాపారం చేయడానికో మీకు చిత్తశుద్ధి ఉంది. ఆవు చచ్చిపోతే చర్మాన్ని ఒలిచి మీ మాంసం తినటం వల్ల ఈ దేశంలో తప్ప. ఆవు మీద ప్రేమ లేదు ఆర్ఎస్ఎస్కి. ఆవు వెనకాలన్న రాజకీయ ప్రయోజనాల మీద ఆర్ఎస్ఎస్కి ప్రేమ ఉన్నది. అందుకని ఇవాళ ఎవరు తినే తిండిని వాళ్ళు తింటారు. ఈ దేశంలో అత్యంత ఎనర్జెటిక్ ఫుడ్ అంటే ఆవు మాంసమే. ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే అత్యంత ప్రోటీన్లు ఉన్నటువంటి ఫుడ్. నీకు చికెన్లో 11% ప్రోటీన్లు ఉంటాయి. నీకు యాట మాంసంలో, చికెన్లో 9% ఉంటాయి, యాట మాంసంలో 11% ఉంటాయి, పంది మాంసంలో 17% ఉంటాయి ప్రోటీన్స్. 21% ఉన్నటువంటి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఏకైక మాంసం అది ఆవు మాంసం. మరి వాళ్ళ బాపనాయనకు కూడా ఆవు మాంసం తినొద్దు అని చెప్పి నిరంతరం ప్రచారం చేసే ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు కూడా టీబీ జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి పోతే ఆయనకు అడ్వైజ్ కూడా నువ్వు ఆవు మాంసం తినిపో అని చెప్తాడు. తింటేనే బతుకుతావు బిడ్డ అని కూడా అంటాడు డాక్టర్. కాబట్టి దీన్ని బట్టి ఏం చేయాలి? అందువల్ల ఎవరు తినే తిండి వాళ్ళు తింటారు. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఈ ఫుడ్ విషయంలో ఈ రూపంలో అన్యాయం చేయటం మంచిది కాదు అనేటువంటిది చెప్పదలిచాను. ఇకపోతే ఈ దేశంలో మహిళలు ఆర్ఎస్ఎస్ దృష్టిలో నేను ఇంతకుముందే చెప్పాను. ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది? ఒక స్త్రీ బాల్యంలో తండ్రి దగ్గర ఉండాలి, పడి ఉండాలి. మెచ్యూర్ అయిన తర్వాత భర్త దగ్గరికి వెళ్ళిపోవాలి. వృద్ధురాలైన దగ్గర తన కొడుకుల దగ్గర బంధించబడాలి. స్వేచ్ఛగా నడిచి రావద్దు. మహిళ అంటే రోడ్డు మీద నడవద్దు. వాళ్ళ సిద్ధాంతం కూడా చెప్పారు వెనకటి నుంచి 3000 సంవత్సరాలుగా. ఆడిది తిరిగితే చెడుతుంది, మగోడు తిరగకపోతే చెడుతాడు అని చెప్పారు. అంటే ఆడవాళ్ళు రోడ్డు ఎక్కొద్దు, ఒంటింటి కుందేలుగా ఉండాలి. దుర్మార్గమైనటువంటి శాస్త్రాలు ఉంటాయి. భర్త చచ్చిపోతే భార్యను కూడా చితిలో వేసి నిప్పేసి అంటు పెట్టాలని చెప్పేటి దుర్మార్గమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. ఏ సతీ సాగమనానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం నడిచింది ఈ దేశంలో. సతీ సాగమనానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం, ఒక సామాజిక సంస్కరణ పోరాటం అనేటువంటిది ఈ దేశంలో జరిగింది. ఇట్లా మహిళలని ఇవాళ కూడా ఈ రోజు కూడా వాళ్ళే అధికారంలోకి వచ్చారు. మహిళా వ్యతిరేకులు ఇవాళ అధికారంలో ఉండటం వల్ల మహిళల మీద రోజుకో హింస జరుగుతుంది, గంటకో గ్యాంగ్ రేపు జరుగుతోంది. దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఈ రూపంలో మహిళలపైన హింస చెలరేగుతుంది. ఎస్పెషల్లీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళల మీద ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. యూపీ యోగి ఆదిత్యనాథ్ అనేటువంటి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, బీజేపీ ముఖ్యమంత్రి. ఆయన రాష్ట్రం హత్రాస్లో 19 సంవత్సరాల దళిత యువతిని, తల్లి గుడ్డిది, కళ్ళు కనపడవు, కూలి పనికి పోయిలు, రెక్కల కష్టమే జీవనాధారం. కూలి పనికి పోతే ఓ 4 బ్రాహ్మణ రాజ్పుట్ కులాలకు సంబంధించినటువంటి యువకులు, దుండగులు, అందంగా ఉన్నటువంటి మనీషా వాల్మీకి అనేటువంటి దళిత యువతి పైన గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు. తన బిడ్డ దొరుకుతలేదు, కనపడతలేదు, పిలిస్తే పలుకుతలేదని చెప్పేసి వాల్మీకి అని ఎంత అరిసినా తల్లి దొరుకుతలేదు. చెట్లలోకి ఎత్తుకపోయి 4 గంటల పాటు గ్యాంగ్ రేప్ చేశారు. చేస్తే
ఆమె నోరు విప్పి ఎవరికైనా చెప్తుందో అని చెప్పి నాలుక కోశారు, నడ్డి విరిచారు. చివరికి ఆమె కొద్ది రోజులకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే హాస్పిటల్లో హాస్పిటల్కి పోతే అర్ధరాత్రి చనిపోయింది 14వ రోజున. కనీసం శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వలేదు యోగి ఆదిత్యనాథ్ పరిపాలన. అర్ధరాత్రి పోలీసులు 2 గంటల రాత్రి అంత్యక్రియలు జరిపారు. శవం కూడా మాట్లాడుతుందనే భయం ఇంకా బీజేపీకి వెంటాడుతూ ఉంది. కానీ అట్లాంటి దారుణాలు అనేక మహిళల పైన జరుగుతున్నటువంటి స్థితిని మనం చూస్తాం. కులాంతర వివాహాలు చేసుకుంటే దాడి చేస్తున్నారు. ఒక దళితుడైతే యూపీలో పెళ్లి చేసుకొని ఊరేగింపు చేయాలంటే ఊరేగింపు నడువులకెళ్ళి చేయొద్దని చెప్పేసి అడగించారు. ఆయన హైకోర్టుకు పోయి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని 150 మంది పోలీసు బలగాల మధ్యలో ఆ ఊరేగింపు చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఒక దళితుడు ఊరేగింపు కూడా చేసుకోనేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉంది. గుజరాత్ నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం. ప్రదీప్ రాథోడ్ అనేటువంటి ఒక దళిత యువకుడు 30 ఏళ్ళ కుర్రవాడు 30,000 పెట్టి గుర్రం కొనుక్కున్నాడు. గుర్రం ఎక్కి స్వారీ చేస్తూ ఉంటే అదనా దళితుడు గుర్రం ఎక్కుతారు అని చెప్పేసి వీళ్ళే కింద పడేసి కొట్టారు, చంపేశారు అక్కడికక్కడే. ఇలాంటి దారుణాలు భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి. ఎందుకంటే వీటికి ఊతమిస్తున్నది యోగి ఆదిత్యనాథ్. అయితే 80 మంది పసిపిల్లలకి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడతా ఉంటే కోతి పిల్లను పక్కన పెట్టుకొని ముద్దాడుతూ ఉన్నాడు యోగి ఆదిత్యనాథ్. వీళ్ళు పశువుల్ని ప్రేమిస్తారట, జంతువుల్ని ప్రేమిస్తారట, మనుషుల మీద మాత్రం దాడి చేస్తారట, హింస చెలరేపుతారట, మనుషుల్ని ముక్కలు చేస్తారట, మతం పేరిట మారణ హోమాన్ని సృష్టిస్తారట. ఇది ఎక్కడి నీతి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ మతం రాజకీయాలతో లింకు లేకుండా చేశాడు. అప్పుడే నీ వ్యక్తిగత విశ్వాసం ఇంట్లో పూజించుకో, ప్రచారం చేసుకో, తప్పు కాదు. కానీ పరమత ద్వేషాన్ని కలిగి ఉండి మరో మతం మీద దాడి చేస్తా అంటే కుదరదు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఇవాళ భారత రాజ్యాంగాన్ని మొత్తం కూడా లేకుండా చేయాలనేటువంటి కుట్ర చేస్తున్నటువంటి ఈ తరుణంలో అంబేద్కర్ ఆశయాలు సాధించడం అంటే ఏమిటి? అంబేద్కర్ వారసులు ఎవరు అంటే ఇప్పుడు నిగ్గు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవటం కోసం కంకణబద్దులై రాజ్యాంగ రక్షకులుగా బయటికి రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ. మొత్తం రిజర్వేషన్లనే లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నది బీజేపీ. ప్రభుత్వ రంగాన్ని అమ్మటం ద్వారా ఇప్పటికే 16 ప్రభుత్వ రంగ సంస్థల్ని నడి రోడ్డు మీద అమ్మేసింది బీజేపీ ప్రభుత్వం. చివరికి నరేంద్ర మోడీ ఒక దేశ ప్రధానమంత్రే కాదు, మొత్తం అమ్మకం కొనుగోలుదారుగా వ్యాపారిగా ఉన్నాడు తప్ప ప్రధానిగా లేవుడు అనేటువంటిది ఈజీగా అర్థమవుతున్నది. ఎందుకు? విశాఖ స్టీల్ ప్లాంట్ నమ్ముతాడట, ఆల్రెడీ బేరం పెట్టిండి. అప్పటికే అంబానీ ఆదాని ప్రయోజనాలు తప్ప ఈ దేశంలో అట్టడుగు పొరల్లో బతుకుతున్న పేదల బతుకుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పేసి బీజేపీ రుజువు చేసుకున్నది. కరోనా వచ్చిన సందర్భంలో ఇవాళ అంబేద్కర్కు దండ వేయటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ లీడర్లు కూడా వస్తారు కావచ్చు రేపు. వాళ్ళకి కనీస నైతిక అర్హత లేదు అని చెప్పి నేను చెప్పదలిశాను. ఇవాళ దళితుల మీద దాడులు జరగడానికి కారకులు బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఇవాళ రాజ్యాంగాన్ని రద్దు చేయడం కోసం కుట్రలు చేస్తున్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్. దళితులు బలహీన వర్గాలకు ఇస్తున్న రిజర్వేషన్లను లేకుండా చేయాలని చెప్పేసి రిజర్వేషన్లను కంప్లీట్ లేకుండా చేయాలని చెప్పి చూస్తున్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్. మహిళల మీద హింస చెలరేపుతున్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్. మీరు ఏ ముఖం పెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరికి వస్తారు? అంబేద్కర్కి దండేసే నైతిక అర్హత మీకు ఎక్కడున్నది? ఓవైపు నరేంద్ర మోడీ అని ఇంతకుముందే చెప్పినట్టు అంబేద్కర్ పుట్టిన గడ్డ మౌ పట్టణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నరేంద్ర మోడీ అక్కడికి పోతాడు, ఆయన సమాధి దగ్గర మోకాళ్ళ మీద వంగబడి మోకరిల్లి, ఓ అంబేద్కర్ దేవుడా, నువ్వు లేకపోతే దేశ ప్రధాని అయ్యేవాడిని కాదు అని చెప్పేసి అని అంటాడు. దేశ ప్రధాని అయ్యేవాడిని కాదు అని చెప్పేసి అని అంటాడు. కానీ అక్కడనో మొక్కుతోటి సమాధి దగ్గర ఆయన లక్ష్యాలు ఆశయాల్ని మాత్రం తొక్కేటువంటి పని చేస్తున్నాడు నరేంద్ర మోడీ. అంబేద్కర్ విగ్రహాలకు మొక్కి అంబేద్కర్ ఆశయాల్ని తొక్కేటువంటి పరిస్థితి వాళ్ళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీసుకోవడంని మనం చూస్తూ ఉన్నాం. ఆవు పేరిట
ఇవాళ గోరక్షక దళాల పేరిట దళితుల మీద దాడి చేస్తే ఏ ఒక్కనాడు కూడా నోరు మెదపలేదు నరేంద్ర మోడీ. మరి అంబేద్కర్ని ఎట్లా మొక్కుతాడు? అంబేద్కర్కి ఎట్లా దండేస్తాడు? దళితుల మీద దాడి చేయాలని చెప్పిండు అంబేద్కర్, ఎందుకు మొక్కుతున్నావు? ఇది మనం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉన్న దళితుల మీద దాడులు దౌర్జన్యాలు జరగడానికి మూల కారణం వాళ్ళ ఆర్ఎస్ఎస్ బీజేపీ. అంబేద్కర్ విగ్రహం ఎక్కడైనా పెట్టుకుంటా అని చెప్పేసి దళితులు గ్రామాల్లో సిద్ధపడితే అదే స్థలంలోకి కొంతమంది యువతరాన్ని బీజేపీ రెచ్చగొట్టడం, చిచ్చు పెట్టడం, ఓట్లు దండుకోవటం, ఇది బీజేపీ ఎత్తుగడ. కాబట్టి దాడులు చేసింది. సిరిసిల్ల జిల్లా కేటీఆర్ జిల్లా ముఖ్యమంత్రి నియోజకవర్గం మానకొండూరు కాన్స్టిట్యున్సీ పరిధిలో రామోజీపేటలో ఏం జరిగింది? ఆ ఊళ్ళో ఉన్న బీసీలు, ఎస్సీలు, అక్క, అన్న, తమ్మి, పెదనాన్న, చిన్నాయనని పిలుచుకునేటువంటి వాళ్ళు ఎప్పుడైతే బండి సంజయ్ ఎంపీ అయిండో, బండి సంజయ్ ఎంపీ కాగానే ఆడ యూత్కంతా కూడా మత విద్వేషాలను నూరిపోశారు. దళితుల మీద అర్ధరాత్రి దాడి చేశారు. కారంచేడులో ఏ రకమైన దాడి జరిగిందో రామోజీపేటలో ఆ రకమైనటువంటి దాడి జరిగింది. కారం పొడి, రాళ్ళు, కత్తులు, గొడ్డళ్లతోటి దళిత వాడ మీద అర్ధరాత్రి దాడి చేశారు దసరా పండుగ సందర్భంగా. ఎందుకు, ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? బీజేపీ రాకముందు, ఊరిలో బీజేపీ అడుగు పెట్టకముందు అందరూ సోదర భావంతో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎప్పుడైతే ఊళ్ళో అడుగుపెట్టిందో దళితుల మీద దాడి చేశారు. అల్మాస్పూర్లో అదే దాడి చేశారు, కనిమెట్టలో అదే దాడి చేశారు, గువ్వలేగిలో అదే దాడి చేశారు. అన్ని చోట్ల ఆర్ఎస్ఎస్ బీజేపీ దళితుల్ని టార్గెట్ చేసుకొని దాడులకి ఉసిగొలుపుతుంది, బీసీలని ఎగదోస్తుంది దళితుల మీదకి. బీసీల పక్షం బీజేపీ ఎప్పుడు కాదు, కేవలం బ్రాహ్మణీయ అగ్రకుల ఆధిపత్య శక్తులు, కోటీశ్వర్ల కొమ్ము కాసేదే బీజేపీ తప్ప ఎప్పుడు కూడా బీసీల ప్రయోజనాల్ని నెరవేర్చలేదు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు బీసీలు అడుగుతున్నారు, మీరు ఇవ్వగలిగే చిత్తశుద్ధి బీజేపీకి ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం. బీసీల పట్ల కపట ప్రేమ ఒలకబోస్తున్నటువంటి బీజేపీ ఇవాళ బీసీల యొక్క హక్కుల్ని తొక్కేస్తున్నది. దళితులకి అయితే కరోనా వచ్చి విలవిలలాడుతూ ఉంటే బీజేపీ ఎవరి పక్షాన్ని నిలబడ్డది? బీజేపీ ఈ దేశ ప్రజలందరి యొక్క ఆస్తులు తగ్గుతాయట, ఆదాని ఆస్తులు పెరుగుతాయట. ఇది బీజేపీ పాలన. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల జాతీయోత్పత్తి 6% నుంచి 2% పడిపోతే 2% కాడున్న అంబానీ, ఆదాని ఆస్తులు 6% ఎట్లా పెరిగినాయి అంటే బీజేపీ ఎవరి పక్షాన్ని నిలబడ్డదో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసేటువంటి పద్ధతులలో బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మిక హక్కులు ప్రస్తావించిండు రాజ్యాంగం ద్వారా. బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మికులకు కనీస వేతనాన్ని ప్రకటించిండు. కానీ బీజేపీ ఏం చేస్తున్నది? ఇవాళ బీజేపీ ఏం చేస్తున్నదంటే మొత్తం 44 కార్మిక చట్టాల్ని 4 వెజ్ కోడ్లుగా మార్చి మొత్తం కార్మికుల శ్రమనంతా దాచి ఇవాళ పెట్టుబడిదారులకి, కంపెనీ యజమానులకి తాకట్టు పెట్టడానికి, కార్మికుల పొట్టలు కొట్టడానికి కంపెనీ యజమానులకు అనుకూలంగా ఇవాళ చట్టాలు చేసింది బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకే అంబేద్కర్ వారసులందరూ శపథం పూనాల్సింది ఏంటంటే కార్మికులకి అన్యాయం చేసి, కార్మికుల శ్రమను దోచుకొని, కార్మికుల పొట్టలు కొట్టేటువంటి ఈ వెజ్ కోడ్లను వ్యతిరేకించడం అంబేద్కర్ వారసుల కర్తవ్యం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ 3 రైతు వ్యతిరేక చట్టాలు చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో కొంకాన్ ప్రాంతంలో రైతుల మీద పన్నులు వేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు జమీందారి పన్ను, జాగీర్దారి పన్ను, మహల్వార్ పన్ను ఈ రూపంలో పన్నులు వేస్తే ఈ పద్ధతులన్నింటినీ ధ్వంసం చేయాలని చెప్పేసి కొంకాను ప్రాంతంలో కోటి పద్ధతి అనే ఒక పద్ధతి ఉండేది, రైతుల్ని దోచేటువంటి పద్ధతి ఉండేది. దేనికి వ్యతిరేకంగా ఆనాడే పోరాటం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. బొంబాయిలో నూలు మిల్లు కార్మికులు పోరాటం చేస్తుంటే కమ్యూనిస్టుల నాయకత్వంలో నూలు మిల్లు కార్మికుల పోరాటం నడుస్తుంది. ఆ పోరాటానికి నాయకత్వం వహించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పాల్గొన్నాడు. వాళ్ళతో పాటు కలిసి ప్రత్యక్షంగా వాళ్ళతో పాటు కలిసి పాల్గొనడం అనేటువంటిది జరిగింది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? రైతుల పక్షాన అంబేద్కర్ నిలబడితే రైతుల మెడలో ఉరితాళ్ళు వేయడానికి ఇవాళ బీజేపీ సిద్ధమవుతున్నది. 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది. కాంట్రాక్ట్ వ్యవసాయం చేస్తుందట. నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించి ఇవాళ మొత్తం పీడిఎస్ ద్వారా 1955లో వచ్చినటువంటి చట్టాన్ని
ఇవాళ ఏం చేయబోతున్నది బీజేపీ ప్రభుత్వం? రేషన్ షాపుల ద్వారా పేదలకు ఇచ్చేటువంటి బియ్యాన్ని ఏదైతే పీడిఎస్ ఉందో పీడిఎస్ను రద్దు చేయబోతున్నాయి. రేషన్ షాపులు లేకుండా పోతాయి. ప్రజలకు చౌక ధరల ద్వారా ఇచ్చేటువంటి దుకాణాలన్నీ రద్దు అవుతాయి. ఈ రూపంలో చేయబోతున్నది. మార్కెట్లను రద్దు చేయబోతున్నది. అంటే రైతు పండించినటువంటి పంట మీద కార్పొరేట్ వాళ్ళ కన్ను వేయటం కోసం కాస్త పచ్చగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఇవాళ ఇంత పెద్ద కరోనా వచ్చినా కానీ పల్లెటూళ్ళలోకి పోయి పట్టణాల్లోకి వెళ్ళి పట్టణాల్లో ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళందరూ పల్లెల్లోకి పోయి తలదాచుకున్నారు, రైతుల దగ్గర తలదాచుకున్నారు. ఆ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఇవాళ బీజేపీ కుట్రలు కుతంత్రాలు చేసింది. అందుకే 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది. కాబట్టి సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు ఉండాలని, భూమి జాతీయీకరణ జరగాలని అంబేద్కర్ అంటే ఇవాళ రైతు మెడలో ఉరితాళ్ళు వేసేటువంటి పనిని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. అంబేద్కర్ వారసులంటే రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో సాగుతున్నటువంటి 250 రోజుల పోరాటానికి సంపూర్ణ సాలిడారిటీగా నిలబడ్డ వాళ్ళే నిజమైన అంబేద్కరిస్టులు అవుతారు అనేటువంటిది నేను చెప్పదలిచాను. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు చాలా ప్రమాదంలో పడుతున్నది. భూస్వాములకు మాత్రమే ఓటు హక్కు ఉంటే ప్రజలందరికీ ఏజ్ని కట్టి ఓటు హక్కు ఉంటుంది, వయోపరిమితి ఫలానా సందర్భంగా వస్తుంది అని చెప్పి అందరికీ ఓటు హక్కు కల్పిస్తే వాళ్ళ ఓటు అంటే ఏమవుతుంది? ఓటు ఎందుకు ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్? నీతి నిజాయితీకి ప్రజాస్వామ్యబద్ధంగా తనకు ఇష్టం వచ్చినటువంటి వ్యక్తిని ఎన్నుకొని చట్టసభల్లోకి పంపాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు ఇస్తే ఇవాళ ఈ ఓటుని అంగట్లో గొడ్లను కొన్నట్టే కొంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. అంబేద్కర్ ఆశయానికి భిన్నమైనటువంటిది. చాలామంది అంబేద్కరిస్టులు అని చెబుతున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చోట, ఈ దేశంలో లఘుతత్వాన్ని సమాధి చేసే చోట అక్కడే వెళ్ళి ఆయా పార్టీల వెనకాల ఉంటున్నారు. అంబేద్కర్కు వారసులైతే అంబేద్కర్ ఎట్టి పరిస్థితులలో కాంగ్రెసో జనసంఘో ఆ రోజుకి బతుకున్నటువంటి ముస్లిం లీగులో ఆ పార్టీలలో ఎందుకు చేరలేదు అని చెప్పేసానంటే ఆ పార్టీలు భూస్వామ్య పక్షాన నిలబడేటువంటి పార్టీలు అవి అని చెప్పేసి గుర్తించాడు. అందుకే అంబేద్కర్ ఇండియన్ లేబర్ పార్టీ పెట్టాడు. అందుకే అంబేద్కర్ రిపబ్లికన్ పార్టీ పెట్టారు తప్ప ఎప్పుడు కూడా బూర్జువా పార్టీల సంకన అంబేద్కర్ చేరలేదు. మరి అంబేద్కర్ జయంతులు వర్ధంతులు వచ్చినప్పుడు దండలేసేటువంటి వాళ్ళు తిరిగి కాంగ్రెస్లోనో టీఆర్ఎస్లోనో బీజేపీలోనో వైఎస్ఆర్సీపీలోనో టీడీపీలోనో ఉన్న తర్వాత అంబేద్కరిస్టులు ఎలా అవుతాం? మనం కాలేం కదా. ఈ విషయాన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఓటంటే అగ్రకుల ఆధిపత్య శక్తులు కోటీశ్వర్లకు అర్థమైనటువంటిది ఏమిటంటే ఓటంటే సీటు వెనకాల ఉన్న కోట్లాది రూపాయలు పొలిటికల్ పవర్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఓటంటే 500 రూపాయల నోటు కాడ మనల్ని బానిసల్ని చేస్తున్నారు, ఓటు బానిసలుగా మనల్ని మారుస్తున్నారు. దీని నుంచి మనం కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది. ఓటంటే సీటు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించారు. ఆ సీటు వెనకాల పొలిటికల్ పవర్ ఉందని గుర్తించారు. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏమిటంటే ఓటంటే పొలిటికల్ పవరు. ఆ పొలిటికల్ పవర్ ఎవరి చేతుల్లోకి రావాలి అంటే కార్మిక వర్గం చేతుల్లోకి పొలిటికల్ పవర్ రావాలి. అట్టడుగు పేదలైనటువంటి వ్యవసాయ కూలీల చేతుల్లోకి పొలిటికల్ పవర్ రావాలి. కోటీశ్వర్లంతా పార్లమెంట్లో కూర్చొని కూటి గతిలేని బతుకులు మారుస్తారు అని చెప్పేసారంటే మనల్ని మోసగించడం తప్ప మరొకటి కాదు. కార్మికుడే పార్లమెంటు సభ్యులు చట్టసభల్లో మెంబర్ అయితే, ఒక కార్మికుడే ఎమ్మెల్యే అయితే, ఒక కార్మికుడే ఎంపీ అయితే అప్పుడు కార్మికుల యొక్క బాధలు చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఆ రూపంలో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని ఇస్తే నిరసన తెలియజేసే హక్కును, సమ్మె చేసే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఇస్తే ఇవాళ బీజేపీ సంఘం పెట్టకూడదంటుంది, యూనియన్లు రద్దు చేయాలంటుంది, పోరాడొద్దంటుంది, నిరసన తెలియజేయొద్దంటుంది. కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 ప్రభుత్వం తప్పుడు పని చేసినప్పుడు విమర్శిస్తే కూడా దేశద్రోహి కేసులు పెడుతున్నారు, రాజద్రోహి కేసులు పెడుతున్నారు. ఏమిటిదంతా అంటే ఇవాళ మనం చూస్తే వరవర్రావును కానీ ఆనంద్ తేల్తుండేని కానీ అనేక మందిని ఎన్ఐఏ కింద ఊపా కింద వీళ్ళందరినీ అరెస్టులు చేసి పెద్ద మనుషులు సాయిబాబు లాంటి వ్యక్తి అయితే ఎంత దుర్మార్గం అంటే ఒక వికలాంగుడు సాయిబాబు ఆయన మీద ఇంకా కేసులు వెలికి తీస్తూ ఉన్నారు.
అసలు జైల్లోనే ఆయన మరణం ఉంటుందా అనేటువంటి పద్ధతులలో ఇవాళ వ్యవహరిస్తున్న తీరు. వరవర్రావును జైలు నుంచి బయటికి తీశారు, మళ్ళీ అక్కడే కూర్చోబెట్టారు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళనియట్లేదు. అంటే గొంతులు నొక్కేసేటువంటి పని ఇవాళ చేస్తున్నటువంటి తీరును చూసాం. మేధావుల్ని పొట్టన పెట్టుకున్నారు, కల్బుర్గిని, దబోల్కర్ని, ఆనంద్ ఫన్సారే, గోవింద్ ఫన్సారేని పొట్టన పెట్టుకున్నారు. చివరికి సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ను కూడా చంపారు. వీళ్ళందరినీ చంపిన సందర్భంలో జై శ్రీరామ్ అని చెప్పి నినాదాలు కూడా చేశారు. 18-19 మంది జర్నలిస్టులను చంపారు వాళ్ళకి వ్యతిరేకంగా వార్తలు రాస్తే. భౌతిక దాడులు చేయటం, హత్యలు చేయటం, కేసులు పెట్టడం, నిర్బంధించటం, భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం మీ వశమైతే అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని ఎందుకు పొందుపరిచాడు? అందువల్ల బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేకిగా కూడా ఉంది, అందుకని అంబేద్కర్ ఆశయానికి విరోధిగా ఉంది అనేటువంటిది నేను చెప్పదలిచాను. కాబట్టి ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఇంటికి అంబేద్కర్ అంటే కేవలం మాలమాదిగల ప్రతినిధిగానే చూస్తున్నది ఈ దేశం. ఆ సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మా అంబేద్కర్ అని చెప్పేసి దళిత వాడల్లో అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు. కాదు, అంబేద్కర్ అంటే అందరివాడు, అంబేద్కర్ అంటే బీసీల ప్రతినిధి, అంబేద్కర్ అంటే మహిళలకు ప్రతినిధి, అంబేద్కర్ అంటే ఈ దేశంలో అట్టడుగు పొరల్లో బతుకుతున్నటువంటి అందరికీ ప్రతినిధి తప్ప కేవలం దళితుల ప్రతినిధి మాత్రమే కాదు అనేటువంటిది నేను గుర్తు చేయదలిచాను. బీసీలకు కూడా రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కరే ఆర్టికల్ రూపొందించి దాని ద్వారా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది భారత రాజ్యాంగంలో. స్త్రీల సమానత్వాన్ని, కార్మిక యొక్క హక్కుల గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కేవలం మాల ప్రతినిధి, మాదిగ ప్రతినిధి, కింది తరగతుల ప్రతినిధి అని చెప్పేసి అనడానికి వీలేదు. ఈ దేశానికే కాదు మొత్తం ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చడం అంటే మన ముందున్న కర్తవ్యం ఏమిటి, ఇది నేను చెప్పదలిచాను. ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగం ఉండాలి, ప్రతి ఇంటిలో కుల నిర్మూలన గ్రంథం ఉండాలి. చిత్రపటాలు, విగ్రహాల ద్వారా అంబేద్కర్ ఆలోచనలు ముందుకు సాగవు. మనం ఆలోచించాల్సింది అంబేద్కర్ సాహిత్యాన్ని మొత్తం దశ దిశలా ప్రచారం చేయాలి. అంబేద్కర్ కార్మికుల కోసం ఏం చెప్పాడు, అంబేద్కర్ మహిళల కోసం ఏం చెప్పాడు, అంబేద్కర్ ప్రజాస్వామ్యం గురించి ఏం చెప్పాడు, అంబేద్కర్ లౌకికతత్వం గురించి ఏం చెప్పాడు, అంబేద్కర్ దేశం గురించి ఏం చెప్పాడు, ప్రజాస్వామ్యం గురించి ఏం చెప్పాడు, అల్టిమేట్గా ఈ దేశంలో కుల నిర్మూలన గురించి ఏం చెప్పాడో ఆ విషయాలన్నీ మొత్తం ప్రజలకి తెలియజేయటమే మన ముందున్నటువంటి కర్తవ్యం. ఆ వెలుగులో భాగంగా అంబేద్కర్ని దేవునిలాగా పూజించేటువంటి పద్ధతి అక్కర్లేదు. అంబేద్కర్ గొప్ప వీరుడు. కులం పునాది మీద ఒక జాతిని, ఒక నీతిని నిర్మించలేం, కులం పునాదుల్ని కూకటి వేలతో పెకిలించాలంటాడు అంబేద్కర్. అంటే కులం పునాది ఎక్కడుందంటే భూస్వామ్య వ్యవస్థలో ఉందన్నాడు. కులం పునాది ఎక్కడుంది అని చెప్పేసినంటే హిందూ మతంలో ఉందని అన్నాడు. ఆ రెండింటిని ధ్వంసం చేయకుండా ఎలా ముందుకు సాగుతాం? బ్రాహ్మణిజం, క్యాపిటలిజం ఈ రెండు ఈ దేశ ప్రజల శత్రువులు అని చెప్పేసారంటే బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు క్యాపిటలిజాన్ని ధ్వంసం చేయాలని ఎందుకు అనుకోవట్లేదు? క్యాపిటలిజంకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణిజాన్ని ధ్వంసం చేయాలని ఎందుకు అనుకోవట్లేదు? అందుకని అంబేద్కర్ వారసులంటే ఈ దేశంలో ఎక్కడా లొంగిపోకూడదు, రాజీ పడకూడదు, భయపడకూడదు. అంబేద్కర్ వారసులంటే లొంగిపోయేవాడు బానిస, పోరాడేవాడు వీరుడు అని చెప్పేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్. చివరిగా ఉద్యోగులను ఉద్దేశించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు. పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పేసి అంబేద్కర్ చెప్తాడు. పే బ్యాక్ టు సొసైటీ అంటే అర్థం ఏమిటి? ఈ దేశంలో దళితులు రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్నటువంటి వాళ్ళు, ఈ దేశంలో రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నటువంటి వాళ్ళు మర్రి చెట్టులాగా ఎదగాల తప్ప తాడి చెట్టులాగా ఎదగొద్దు అని చెప్పి కోరుతాడు. అంటే అట్టడుగు పొరల్లో ఇప్పటికీ చదువుకు, ఉద్యోగాలకి, లైఫ్కు అంటే మంచి జీవితానికి నోచుకున్నటువంటి వాళ్ళకి, ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్లకు తగిన తోడ్పాటు చేయాలనేటువంటిది పే బ్యాక్ టు సొసైటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. అందుకనే మిత్రులారా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాన్ని కొన్ని పరిమితులలో చూడకుండా సుదీర్ఘంగా తన జీవితాన్ని అధ్యయనం చేయడం ద్వారా, ఆచరించడం ద్వారా, ఆయన అడుగులో అడుగు వేయడం ద్వారానే అంబేద్కర్ ఆశయాల్ని సాధించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తూ, ఈ దేశంలో రాజ్యాంగం, రిజర్వేషన్లు అట్లాగే ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏప్రిల్ నెలని మహనీయుల మాసంగా ప్రకటించి 12వ తేదీన నీలిదండు కవాత్, 11వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి, అట్లాగే ఏప్రిల్ 14వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్ని ఘనంగా గ్రామాన నిర్వహించబోతున్నది. ఏప్రిల్ నెల మొత్తం పూలే అంబేద్కర్ సందేశ్ యాత్ర పేరిట
కేవీపీఎస్ కృషి చేస్తున్నది. కేవీపీఎస్ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పూలే అడుగుజాడల్లో ఆశయాల సాధన కోసం సాగుతున్నటువంటి కేవీపీఎస్ యొక్క సంస్థ నిర్వహించేటువంటి పోరాటాల్లో భాగస్వాములయ్యి అంబేద్కర్ యొక్క ఆశయాల్ని మున్ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి అందరికీ చేతులెత్తి తెలియజేస్తూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం పక్షాన సామాజిక విప్లవ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్ వ్యూవర్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.